मेरे होठों में तू ही तू, मेरे दिल में तू ही तू। जा यीशु, 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 जा यीशु। నా మనసులో నీవే యేసయ్యా, నా దృష్టిలో నీవే యేసయ్యా, నా మాటలో నీవే యేసయ్యా, నా హృదయలో నీవే యేసయ్యా, నా మనసులో నీవే యేసయ్యా, నా దృష్టిలో నీవే యేసయ్యా, నా నోటిలో నీవే యేసయ్యా, నా హృదయలో నీవే యేసయ్యా। యేసయ్యా, 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 Please be seated. దయచేసి కూర్చోండి. With an understanding, this is a pastor's meeting and I am addressing to the servants of God. ఇది కాపరుల సదస్సు అని, నేను మాట్లాడుతున్నది దేవుని సేవకులతో అనేటువంటి అవగాహనతో. I have an excellent translator, so he may be able to bring the spirit along with the word I speak. మరి ఇక్కడ ఉన్నటువంటి అనువాదకుడు చెప్పబడుతున్న మాటలను ఏ ఆత్మతో అది బోధించబడుతుందో దానిని తీసుకొని రావాలని నేను మనవి చేస్తున్నాను. I would like to turn your attention to Isaiah 44th chapter verse 28. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 28వ వచనమునకు మీ యొక్క దృష్టిని మరల్చాలని మనవి చేస్తున్నాను. Book of Isaiah chapter 44 verse 28. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 28వ వచనము. You might have preached on this particular words many times. ఈ యొక్క వచన భాగం మీద మీరు అనేక మార్లు బోధించి ఉండవచ్చు. But I would like to bring a new light over this verse. ఈ యొక్క వాక్య భాగం మీద ఒక క్రొత్త వెలుగును తీసుకొని రావాలని ప్రయత్నం చేస్తాను. The Lord introduced himself in the previous verses. ఈ ముందు వాక్య భాగాల్లో దేవుడు తనను ఒక విధంగా పరిచయం చేసుకుంటాడు. If you read the previous verses, then you can understand better what does it mean by this word. ఆ 28వ వచనానికి ముందుగా ఉన్నటువంటి వచనాలను మనము చదివినట్లయితే ఈ వచనం యొక్క అర్థాన్ని మనం బాగుగా గ్రహించగలుగుతాం. If you want to read and really understand this particular 28th verse, ఈ 28వ వచనాన్ని అర్థం చేసుకోవాలనంటే you must read from 23. 23వ వచనం నుంచి నువ్వు చదవాలి. I am not going to read for you, but my brother will read from 23 to 27 and then I will come back. నా సహోదరుడు 23 నుంచి 27వ వచనం వరకు చదవగా మనం అందరం విందాము. 23వ వచనం 44వ అధ్యాయము యెషయా. యెహోవా ఆ కార్యమును సమాప్తి చేసి ఉన్నాడు. ఆకాశములారా ఉత్సాహధ్వని చేయుడి, భూమి అగాధ స్థలములారా ఆర్భాటము చేయుడి, పర్వతములారా అరణ్యమా అందులోని ప్రతి వృక్షమా సంగీతనాదము చేయుడి. యెహోవా యాకోబును విమోచించును, ఆయన ఇశ్రాయేలులో తన్ను తాను మహోన్నతునిగా కనపరుచుకొనును. గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడకు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను, నేనొకడనే ఆకాశమును విశాలపరిచిన వాడను,
నేనే భూమిని పరిచిన వాడను, నేను ప్రగల్భుల ప్రవచనములను వ్యర్థము చేయువాడను, సోదెకాండ్రను వెర్రివారిగా చేయువాడను, జ్ఞానులను వెనుకకు తిప్పి వారి విద్యను అవిద్యగా చేయువాడను నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను, నా దూతల ఆలోచన నెరవేర్చువాడను. యెరూషలేము నివాస స్థలమగుననియు యోధా నగరులను గూర్చి అవి కట్టబడుననియు నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. దాని పాడైన స్థలములను బాగు చేయువాడను నేనే నీ నదులను ఎండ చేయుచున్నాను, ఎండి పొమ్మని ప్రవాహముతో నేనే చెప్పుచున్నాను. Let me read the 28th verse in English and he will translate in Telugu. 28వ వచనాన్ని ఆంగ్లంలో చదువుతాను, దానిని తెలుగులోకి తర్జుమా చేస్తాడు నా సోదరుడు. Before understanding the verse 28, 28వ వచనాన్ని అర్థం చేసుకునే దానికంటే the Lord is calling the heavens, the trees and the rivers for a testimony. మరి ఈ మాటలు చెప్పే దానికంటే ముందు దేవుడు ఆకాశమును, వృక్షములను, నదులను వారందరినీ సాక్షులుగా ఉండమని పిలుస్తున్నాడు. And also asks them to enjoy and get excited. వాటిని మరి ఎంతో ఆనందిస్తూ ఎంతో ఉత్సాహం పడమని ప్రభువు సెలవిస్తున్నాడు. Because he is going to glorify Israel. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలును మహిమపరచబోతున్నాడు. And then again he wants to remind one important truth: I am your savior, I am your creator. మరి ఒకసారి ఆయన ఒక ప్రాముఖ్యమైనటువంటి సత్యాన్ని వారికి జ్ఞాపకము చేయదలిచాడు. ఏమనంటే నేనే మీ దేవుడును, నేనే మీ రక్షకుడును అనేటువంటి ఒక గొప్ప సత్యాన్ని. That the Lord wants to say who I am. దేవుడు నేను ఎవరినో చెప్పదలిచాడు. All of a sudden, అకస్మాత్తుగా his whole attention was shifted to another person. ఉన్నట్టుండి ఒకేసారి ఆయన యొక్క దృష్టి అంతా వేరొక వ్యక్తి మీదకి మరల్చబడింది. He was talking to a group of people, bunch of people. ఆయన ఒక గుంపుతో మాట్లాడుతున్నాడు. He wanted to tell them, please see my power. వాళ్ళతో చెప్తున్నాడు, నా శక్తిని చూడండి అని వారితో చెప్తున్నాడు. I am the one who does everything. నేనే ఈ కార్యములన్నిటినీ సమస్తమును జరిగించువాడను నేనే అని చెప్తున్నాడు. I am the one who rebuilt Jerusalem. నేనే యెరూషలేమును తిరిగి కట్టేవాడని చెప్తున్నాడు. I am the one who is restoring everything back. పాడైపోయినటువంటి ప్రతి సంగతిని బాగు చేయవాడను నేనే అని చెప్తున్నాడు. Jacob, don't worry. యాకోబు భయపడద్దు, I only called you. నేనే నిన్ను పిలిచాను. And I will establish your words. నీ యొక్క మాటలను స్థిరపరచువాడను నేనే అంటున్నాడు. After telling all these things, ఈ మాటలు నీవు చెప్పిన తరువాత the Lord's attention was diverted or rather focused on one person. ఈ మాటలను చెప్పిన తరువాత దేవుని యొక్క దృష్టి ఒక్క వ్యక్తి మీదకి మరలింది. My brothers and sisters, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, my co-laborers in the vineyard of the Lord, దేవుని యొక్క తోటలో జతపని వారలారా, you go back and meditate upon this. You may preach tomorrow, no problem in your church. మీరు వెనక ఇంటికి వెళ్ళిన తరువాత ఈ వాక్య భాగాలను మరలా తిరిగి చదవండి. ఒకవేళ అవసరమైతే దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ వాక్య భాగం నుంచి రేపు ఆదివారం మాట్లాడండి. But here I want to preach to you. ఈ రోజు ఈ యొక్క మాటలు నేను బోధించదలుచుకున్నాను. Concentrating on the 28th verse. 28వ వచనం మీద నేను దృష్టి పెట్టి. Let me read that 28th verse. 28వ వచనం చదవనివ్వండి. That powerful God who wants to restore his people, his church, his city. ఆయన యొక్క పట్టణాన్ని, ఆయన యొక్క సంఘాన్ని, ఆయన యొక్క ప్రజలను తిరిగి కట్టాలనుకుంటున్నటువంటి దేవుడు, he says to Cyrus, ఆయన ఇప్పుడు అంటున్నాడు, కోరెషుతో ఈ మాటలు చెప్తున్నాడు. listen to me very clearly. చాలా స్పష్టంగా నా మాటలు వినండి. Many times preachers don't preach contextually. చాలా మంది బోధకులు చాలా సార్లు సందర్భానుసారంగా బోధించరు. Because we have got lot of preachers now taking one portion from a word and they preach 3 hours. ఈ రోజుల్లో ఉన్నటువంటి బోధకులు ఎలా తయారయ్యారంటే ఏదో ఒక వచనాన్ని ఏరబట్టుకొని 3 గంటల పాటు దంచి కొట్టేస్తారు. And they build their own thinking into it.
వారి యొక్క సొంత ఆలోచనలు వాటిలో చొప్పించి మాట్లాడతారు. Forgetting the contextual thing of that particular word. ఆ వచనానికి చెందినటువంటి ఆ యొక్క సందర్భాన్ని మర్చిపోయి మాట్లాడతారు. The Christian faith is today weak because of that. అందుచేతనే ఈ రోజు క్రైస్తవుల యొక్క విశ్వాసము చాలా బలహీనమైపోయింది. We will preach God is with us, he will not leave us. మనం బోధిస్తాము కదా దేవుడు మనతో కూడా ఉన్నాడు, ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదని. But that is only one portion of the word. అది కేవలము ఆ వాక్య భాగంలో ఒక చిన్న భాగం మాత్రమే. I want to show you again. మీకు ఒక విషయాన్ని చెప్పదలిచాను. For an example only I show this. ఒక ఉదాహరణ కోసం మాత్రమే దీనిని చూపించాను. What is the mistake we normally do? మనము సాధారణంగా చేసేటువంటి తప్పిదం ఏంటి? The Lord said, I will not leave you, I will not forsake you. దేవుడు అన్నాడు, నిన్ను ఎన్నడూ విడవను, ఎన్నడూ ఎడబాయను అని చెప్పాడు. But if you read that particular words, ఆ యొక్క వచనాన్ని నువ్వు నిజంగా చదివినట్లయితే, turn with me to Hebrews 13 chapter verse 5. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము. Hebrews 13 chapter verse 5. 5వ వచనము 13వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక. This portion is taken all the time by the preachers from this verse only. మరి బోధకులు అనేక మార్లు ఈ యొక్క వాక్య భాగం నుంచే ఈ నిన్ను ఏమాత్రమును విడవను ఎన్నడని ఎడబాయను అనేటువంటి వాక్య భాగాన్ని తీసుకుంటారు. Because later part says, I will never leave you nor forsake you. తర్వాత భాగంలో ఈ మాటలు ఉన్నాయి. But my Bible is not telling like that. అయితే నా బైబిల్ అలా చెప్పడం లేదు. Let me read that. ఆ విషయాన్ని చదవనివ్వండి. Let your conduct be without covetousness. Be content with such things as you have. For he himself has said, I will never leave you nor forsake you. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనే చెప్పెను కదా. Turn to your neighbor and ask, మీ పక్కనున్న వారి వైపు తిరిగి అడగండి, brother, how many times you feel God never forsakes you? సహోదరుడా, దేవుడు నిన్ను ఎన్నడూ విడవడని నీకు ఎన్నిసార్లు అనిపిస్తుంటది. But are you fulfilling the previous thing? మరి ముందున్నటువంటి భాగాన్ని నువ్వు నెరవేరుస్తున్నావా అని అడగండి ఒకసారి. You have అడగండి అడగండి అడగండి. Your heart is filled with money. నీ మనస్సంతా కూడా డబ్బు 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 డబ్బుతో కొట్టుకుంటుంది. And whatever you say, it is connected with money. నువ్వు ఏది చెప్పినా కూడా అది ఎలాగో ఒకలాగా ఆ డబ్బుతోనే అనుసంధానం అయిపోతుంది. But then shout, God will not leave us, God will. Hey, wait. Bible says it is different. మరి మనం చాలా గొప్పగా బోధిస్తుంటాం, దేవుడు నిన్ను విడువడు, దేవుడు నిన్ను ఎడబాయడు అని చెప్పేస్తున్నాం. ఒక్కసారి ఆగండి. దానికంటే ముందున్న వాక్య భాగాన్ని ఒకసారి చదవండి. The great preachers, great TV preachers, they always use the second part but forget about the first part. మరి టీవీలో ఈరోజు వస్తున్నటువంటి బోధకులు ఆ ముందున్నటువంటి భాగాన్ని మర్చిపోయి కేవలము ఆ రెండవ భాగం ఎన్నడూ విడవడు, ఎన్నడూ ఎడబాయడు అనేటువంటి ఆ మాటలనే ఒక దంపుడు కొడుతుంటారు. Turn to your neighbor and say, he is not talking about you. నీ పక్కన ఉన్న వారి వైపు తిరిగి ఆయన నీ గురించి చెప్పడం లేదు, పర్వాలేదు అని చెప్పి. Come on, turn to your neighbor and say, నీ పక్కన వైపు తిరిగి చెప్పండి, he is not talking about ఆయన నీ గురించి మాట్లాడడం లేదు, he is talking about great preachers. ఆయన గొప్ప టీవీ బోధకుల గురించి చెప్తున్నాడు, నీ గురించి కాదులే అని చెప్పండి. Great American preachers. మరి అమెరికాలో ఉన్నటువంటి ఆ బోధకుల గురించి మాట్లాడుతున్నాడు, నీ గురించి కాదులే అని చెప్పు. Hey, you don't do that or do this. What are you here? నువ్వు అది చేసినా చేయకపోయినా నువ్వు ఏం చేస్తున్నావు ఈరోజు ఇక్కడ? Because we make that mistake many times. మనము ఆ యొక్క తప్పిదాన్ని అనేక మార్లు చేస్తాం కనుక. But Bible is a very strong book with all context. దేవుని యొక్క వాక్యము దాని యొక్క సందర్భములో చాలా శక్తివంతమైనది. So please read before and after. ఆ వాక్య భాగం యొక్క ముందు భాగాన్ని వెనక భాగాన్ని చదవండి. Then try to interpret and then try to preach. అప్పుడు దాని యొక్క అర్థాన్ని చెప్పి దాన్ని బోధించడానికి ప్రయత్నం చేయండి. That is why before concentrating on the 28th verse in the 44th chapter of Isaiah, I wanted you to understand in which context the Lord is speaking. అందుకోసమనే యెషయా గ్రంథము 44వ అధ్యాయము 28వ వచనాన్ని మనం అర్థం చేసుకునే దానికంటే ముందు అది ఏ సందర్భంలో చెప్పబడిందో దాన్ని గ్రహించుటకు గాను ఆ ముందు వచనాలను మనం చదివాము. That great God, ఆ గొప్ప దేవుడు, the one who created the whole heavens, మొత్తము ఆకాశ మండలం అంతటిని సృజించినటువంటి ఆ గొప్ప సృష్టికర్త, one who can restore back Jerusalem, యెరూషలేమును తిరిగి కట్ట సమర్థుడైనటువంటి ఆ ప్రభువు, now he turned his attention to Cyrus the king. ఉన్నట్టుండి ఆయన యొక్క దృష్టిని రాజు అయినటువంటి కోరెషు వైపు తిప్పాడు. You all know he is a Persian king.
మీ అందరికీ తెలుసు ఆయన పర్షియన్ రాజని. He was not an ordinary person. ఆయన మామూలు సామాన్యమైన వ్యక్తి కాదు. There was a great empire called Babylonian Empire. మరి బబులోను సామ్రాజ్యం అనేటువంటి గొప్ప సామ్రాజ్యం ఉంది. And established by Nebuchadnezzar. మరి నెబుకద్నెజరు స్థాపించినటువంటి ఆ సామ్రాజ్యం అది. Nebuchadnezzar was a great warrior and great occupier of many countries and many nations. మరి నెబుకద్నెజరు ఒక గొప్ప యోధుడు, గొప్ప యుద్ధశాలి అయినటువంటి రాజు. ఆయన అనేకమైనటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలను, రాజ్యాలను ఆక్రమించుకున్నాడు. He said and he did. ఆయన చెప్పాడు, ఆ పని చేశాడు. Nobody can oppose him. ఎవ్వరూ కూడా అతన్ని వ్యతిరేకించలేరు. He was powerful, he was mighty. ఆయన గొప్ప శక్తివంతుడు, ఆయన గొప్ప సాహసోపేతమైన వ్యక్తి. Even in the dream, when Daniel explained, you are the golden head. ఆ దానియేలుకు వచ్చినటువంటి ఆ కలలో దానియేలు చెప్పాడు, నీవు బంగారు తల వంటి వాడవని. Such a powerful king, even God could vouch or acknowledge. ఎంత శక్తివంతమైనటువంటి రాజు అంటే దేవుడు కూడా ఆయన యొక్క శక్తిని ధృవపరిచాడు అన్నట్టు. He built hanging gardens for his wife. మరి వేలాడుతున్నటువంటి తోటలను తన భార్య కోసం నిర్మించినటువంటి వాడు. That is one of the world's one out of the 7 wonders today we celebrate. మరి ఈ రోజు మనము ప్రపంచము అద్భుతాలుగా పిలిచేటువంటి 7 అద్భుతాల్లో ఒక అద్భుతం అది. A man who built in a garden, a hanging garden 2600 years back. 2600 సంవత్సరాల వెనుక ఆ యొక్క గాలిలో వేలాడుతున్నటువంటి ఆ యొక్క ఉద్యానవనాన్ని, తోటను ఏర్పాటు చేసినటువంటి ఆ రాజు. The whole world is wondering even today. ఈ రోజు కూడా ఆ యొక్క సంగతిని చూసి ప్రపంచము అబ్బురపడుతుంది. Such a powerful king. అంత గొప్ప రాజు అతను. Listen to me very carefully. నా మాటలు జాగ్రత్తగా వినండి. And his kingdom ఆయన రాజ్యము was taken overnight by this Cyrus. మరి అలాంటి గొప్ప రాజు యొక్క సామ్రాజ్యాన్ని ఒక్క రాత్రి మీదే ఈ కోరెషు ఆక్రమించుకోగలిగాడు. In one day, ఒక్క రోజు, overnight. రాత్రి మీద. You read from the book of Daniel. దానియేలు గ్రంథంలో ఆ విషయాలను చదువుతావు. You know the story and you know the history. మీకు ఆ కథ తెలుసు, ఆ చరిత్ర మీకు తెలుసు. There's no need for me to explain the whole thing. దానంతకి మరలా మీకు బోధించవలసిన, విశదపరచవలసిన అవసరం నాకు లేదు. He was able to remove Babylon's kingdom and then establish Persian kingdom. ఆ యొక్క బబులోను సామ్రాజ్యాన్ని ఊడబెరికి ఆ స్థానములో పర్షియా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయగలిగినటువంటి దమ్మున్నటువంటి రాజు ఈ రాజు. That is Cyrus. అది కోరెష్ అంటే. Listen to me very carefully. కోరెష్ గురించి చెప్తున్న మాటలు జాగ్రత్తగా వినండి. How many believe the same thing can happen in India or in Visakhapatnam, please? హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నామో ఆ రోజు అక్కడ జరిగినటువంటి సంగతులు, ఆ శక్తివంతమైన సంగతులు మన యొక్క విశాఖపట్నంలోను, విశాఖపట్నం సంఘములోను ఆ సంగతులు జరగగలవని నమ్మిన వారందరూ దేవుని నామానికి మహిమ చెప్తాము. I want to show you he confessed and acknowledged what God did in his life and what God wanted to do through his life. ఆయన దేవుడు ఏమి చేశాడు, తన జీవితం ద్వారా దేవుడు ఏమి చేయబోతున్నాడు అనేటువంటి సంగతులను ఆయన ఒప్పుకొని దృఢపరిచాడు ఆయన. Please read Ezra's first chapter. ఎజ్రా మొదటి అధ్యాయాన్ని చదువుదాము. Chapter 1 and verses 1 and 2. ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 2వ వచనము. Book of Ezra chapter 1 verse 1 and 2. ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయము 1-2 వచనాలు. Let me read. Thus says Cyrus king of Persia. పారసీక దేశపు రాజు అయిన కోరెషు ఆజ్ఞాపించినదేమనగా, all the kingdoms of the earth the Lord God of heaven has given me. ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి, he has commanded me to build him a house of Jerusalem which is in Judah. యోధా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. Can you see that? ఆ సంగతిని మీరు చూడగలుగుతున్నారా? Can you see that? ఆ సంగతిని చూస్తున్నారా? This Persian king was announcing to the whole world. ప్రపంచానికి అంతటికి కూడా ఈ పర్షియా దేశపు రాజు ప్రకటన చేస్తున్నాడు. He talks about the God who owns the whole kingdoms. ఆయన ప్రపంచ దేశములో అన్నింటినీ
తన వశములో ఉంచుకున్నటువంటి ఆ దేవుని గురించి Even మాట్లాడుతున్నాడు. though he was a king, ఆయన రాజు అయినప్పటికీ కూడా but he could see the kingdoms of heaven, kingdoms of the earth belongs to God and God alone. ఆయన రాజు అయినప్పటికీ కూడా ఈ భూలోకంలో ఉన్నటువంటి రాజ్యాలన్నీ కూడా ఆ పరలోకమందు ఉన్నటువంటి ఆ యెహోవా దేవుని వశములో ఉన్నాయని ఆయన ఒప్పుకుంటున్నాడు. That means he acknowledges there is a king of kings, I am only a king. ఆయన గుర్తించాడు ఏమనంటే నేను కేవలం ఒక రాజును మాత్రమే, ఆయన మాత్రం రాజులకు రాజు అని గుర్తించాడు. Hallelujah. హల్లెలూయా. He is the king of kings. ఆయన రాజులకు రాజు. I am a king, powerful king. నేను కూడా ఒక రాజునే, నిజమే శక్తివంతమైన I వాడినే. could remove the powerful kingdom of Babylon. బబులోను సామ్రాజ్యం శక్తివంతమైన రాజ్యాన్ని నేను తొలగించగలిగాను. He commanded me to work. నౌ ఇప్పుడు ఆ దేవుడు పని చేయమని నాకు ఆదేశిస్తున్నాడు అంటున్నాడు. What he commanded? ఏమి ఆదేశించాడు? To build Jerusalem. యెరూషలేమును కట్టమని. He was not a Jew. అతడు యూదుడు కాదు, He was a Persian. అతడు పర్షియా దేశస్థుడు. He was not from the family of Abraham. అతడు అబ్రహాము సంతతి కాదు. And God commanded him to build Jerusalem. దేవుడు యెరూషలేము కట్టమని కోరెషుకు చెప్తున్నాడు. ఇప్పుడు Not only Jerusalem, యెరూషలేము మాత్రమే కాదు, the Lord commanded him to build a house for him in Jerusalem. మరి దేవుడు తన కోసము ఒక ఇంటిని యెరూషలేములో కట్టమని చెప్తున్నాడు. Can you just imagine? God can use anyone. If possible, tomorrow Modi also can build the kingdom of God. ఆమేన్. నీవు ఊహించగలుగుతున్నావా? దేవుడు ఎవరినైనా వాడుకోగలిగినటువంటి సత్తావ సమర్థత ఉన్నటువంటి దేవుడు రేపొద్దున ఆయన ఇచ్చయిస్తే మోదీని కూడా ఆయన రాజ్యాన్ని కట్టడానికి ఒక వాహకంగా వాడుకొనే తీరుతాడు. You may be saying, oh, how come? అయ్యా అది ఎలాగొద్దండి, అంత లేదండి అన్నట్టుగా మీరు మాట్లాడొచ్చు. But it is possible with my God. If you believe that, say, shout a big hallelujah. నువ్వు గాని ఆ మాటను నమ్మినట్లయితే ఒక్కసారి హల్లెలూయా అని చెప్పి ప్రభువుని కనపరచు. A bigger hallelujah. ఇంకా గొప్ప హల్లెలూయా చెప్పండి. Oh, Bible is showing me something different. ఇక్కడ ఈ వాక్య భాగము నాకు వేరే ఒక చాలా వ్యత్యాసమైనటువంటి సంగతిని నాకు ప్రభువు చూపిస్తున్నాడు. When God commanded Cyrus, దేవుడు కోరెషుకు ఆజ్ఞాపించినప్పుడు how he addresses. ఏ రకంగా పిలుస్తున్నాడు? He is not calling Cyrus king of Persia. No. పర్షియా దేశపు రాజు అయినటువంటి కోరెషు అని పిలవడం లేదు. What was his address? ఏంటి ఆయన పిలుపు? Now turn with me to Isaiah 44. ఇప్పుడు యెషయా గ్రంథం 44వ అధ్యాయం 28వ వచనానికి రండి. Then you will get a real picture and real understanding about this 28th verse. అప్పుడు మీకు 28వ వచనం యొక్క నిజమైనటువంటి దృశ్యము, నిజమైనటువంటి అవగాహన కలుగుతుంది. God says to this Cyrus, ఈ కోరెషుతో దేవుడు అంటున్నాడు, who received a commandment from the Lord to build the house for God in Jerusalem. మరి యెరూషలేమును కట్టడం మాత్రమే కాదు, యెరూషలేములో దేవుని కోసం ఒక నివాసము మరి కట్టమని ఆ దేవుని దగ్గర నుంచి ఆజ్ఞ పొందినటువంటి ఈ కోరెషుతో, if you read the first chapter of Ezra, you can see he says, as I got into the kingdom, I commanded, this is my first order. మరి మీరు కానీ యెషయా గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం నుంచి ఆ మాటలు చదువుతున్నప్పుడు, నేను నా రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు దేవుడు నాతో ఆజ్ఞ ఇచ్చినటువంటి గొప్ప ఆజ్ఞను గ్రహించగలుగుతావు. And turn to Isaiah 44:28. యెషయా గ్రంథము 44వ అధ్యాయం 28వ వచనం చదువుదాము. God says to King Cyrus, he is my shepherd. కోరెషుతో దేవుడు అంటున్నాడు, ఇతడు నా మంద కాపరి అని పిలుస్తున్నాడు. Turn to your neighbor, are you a pastor? నీ పక్కన ఉన్న వారి వైపు తిరిగి, నువ్వు కాపరివా అని అడుగు. Bible addresses you as a shepherd. దేవుడు నిన్ను కాపరి అని పిలుస్తున్నాడు అని చెప్పండి. I could see why your people are not obeying you. No, you are not obedient. The pastors are not obedient. That is why your people are not obedient. నీ యొక్క సంఘంలో ఉన్న ప్రజలు నీకు ఎందుకు విధేయత చూపించడం లేదో నీకు అర్థమైందా? ఇక్కడ చెప్పబడుతున్న మాటలకు కాపరులు మరి విధేయత చూపించడం లేదు. మీ పక్క వారి వైపు తిరిగి అడగండి, చెయ్యి కలిపి అడగండి, నువ్వు నిజంగా కాపరివేనా అని అడగండి. Age wise I may be bigger, but I am like you, ordinary man. నేను వయసు రీత్యా ఒకవేళ మీకంటే పెద్దవాడు అయి ఉండొచ్చు, కానీ మరి మన యొక్క పిలుపుని బట్టి మనం అందరం కూడా సామాన్యమైనటువంటి సోదరుడినే నేను. When I say shake the hands of your neighbor, you do it.
నేను ఎప్పుడైతే మీ పక్క వారితో చెయ్యి కలిపి ఈ మాటలు చెప్పండి అన్నప్పుడు దయచేసి ఆ పని చెయ్యండి. I want to tell you again, I am from Lalu Prasad Yadav, so I will come and beat you if you don't do it. గుర్తుపెట్టుకోండి, నేను బీహార్ దేశంలో బీహార్ రాష్ట్రం నుంచి వచ్చిన వాడిని. అక్కడ మాకు లలూ ప్రసాద్ యాదవ్ గారు ఉంటారు కనుక ఒకవేళ నా మాట వినకపోతే వచ్చి బెత్తంతో మిమ్మల్ని నాలుగు తగిలిస్తానన్నట్టు. God says, దేవుడు అంటున్నాడు, this shepherd is appointed by me. ఈ యొక్క కాపరి నా చేత ఏర్పాటు చేయబడిన వాడు. పాస్టర్ గారు listen to me very carefully. జాగ్రత్తగా నా మాటలు వినండి. You think you are the great shepherd. నువ్వే అనుకుంటున్నావు నువ్వే పెద్ద గొప్ప కాపరివని. Bible says he is the great shepherd. బైబిల్ చెప్తుంది ఆయన గొప్ప కాపరని. You are only under shepherd. నీవు కేవలము ఆయన కింద ఉన్నటువంటి ఒక చిన్న మంద కాపరివి. That is what Bible says. అదే దేవుని ఒక వాక్యం చెప్తుంది. But some shepherds think they are the greatest shepherd. మరి వాళ్ళు ఏమనుకుంటారు, చాలా కొంతమంది కాపరులు ఏమనుకుంటారంటే మేమే గొప్ప కాపరులు అనుకుంటారు. Over to the Lord even. మరి దేవుణ్ణి కూడా దాటిపోయినంతటి విధానం వాళ్ళది. The Lord said, I am the good shepherd. యేసు ప్రభు అంటున్నాడు, నేనే మంచి కాపరిని గొర్రెలు We కలిగి. people, we think we are the greatest shepherd. మనం ఏమనుకుంటామంటే మనమే అత్యంత గొప్ప కాపరులమని. Bible doesn't call you like that. బైబిల్ మిమ్మల్ని అలా పిలవడం లేదు సుమా. Now turn to your neighbor, say you are only under shepherd. మీ పక్క ఉన్నటువంటి వ్యక్తి వైపు తిరిగి చెప్పండి, నువ్వు కేవలము ఆ యొక్క పెద్ద కాపరి కింద ఉన్నటువంటి చిన్న కాపరి అని చెప్పండి. English is so beautiful. మరి ఇక్కడ ఇంగ్లీష్ చాలా సుందరంగా ఉంటుంది. It doesn't call pastors as shepherds, but you are under shepherd. మరి అది అందరినీ కూడా మీరు పాస్టర్లు, షెపర్డ్స్, బిషప్స్ అని పిలవదు కానీ ఏమని పిలుస్తుందంటే నువ్వు ఆయన కింద ఉన్నటువంటి చిన్న మంద కాపరి అని. If every pastor understands this is under shepherd, then every understanding will be right. మరి ఈ యొక్క కాపరులందరూ కూడా మేము ఈ చిన్న మంద కాపరులము అనే సంగతిని గాని అర్థం చేసుకోగలిగితే వారి యొక్క కాపరి పరిచర్య అద్భుతంగా ఉంటుంది. Their understanding about themselves as under shepherd is not at all there. మరి వారి యొక్క అవగాహన, వారు కేవలము చిన్న మంద కాపరులు అనేటువంటి అవగాహన ఈ రోజుల్లో లేదు అసలు. Then turn again. మళ్ళీ తిరగండి ఒకసారి. God can ask anybody as a shepherd. దేవుడు ఎవరినైనా కాపరిగా ఉండడానికి పిలవగలడని చెప్పండి. Because we think pastor garu. I used to beat people if they call me pastor. మరి పాస్టర్ గారు నా దగ్గరకు వచ్చేటువంటి వ్యక్తులకి నేను ఒక్కొక్కసారి ఒక్కటి కొట్టి నేను అనేవాడిని, నేనేం పాస్టర్ కాదురా అన్నట్టు. I did that. నేను ఆ పని చేశాను. Why? ఎందుకు? If brother Rajesh calls me pastor, ఒకవేళ సహోదరుడు రాజేష్ గారిని నన్ను పాస్టర్ అని పిలిస్తే I will tell I am not your pastor. నేను నీ పాస్టర్ కాదు. I am a pastor of my church, but I am your brother. నేను అక్కడ నా సంఘానికి, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ సంఘానికి నేను పాస్టర్ని, కాపర్ని గాని నేను నీకు మాత్రం సహోదరుని మాత్రమే. We expect the whole, you are a pastor of 50 people, but you expect the whole world to call Pastor Garu. నువ్వు ఒక 50 మంది సంఘస్థులకు కాపరివి, కానీ ప్రపంచం అంతా నిన్ను పాస్టర్ గారు అని పిలవాలన్నట్టు. Because if you are called as pastor, your wife will be Pastor Garu Amma. నువ్వు పాస్టర్ గారు అయితే నీ భార్య ఆటోమేటిక్ గా ఏమైపోతే పాస్టర్ అమ్మగారు అయిపోతారు ఆవిడ. Oh, Pastor Amma Garu. పాస్టర్ అమ్మగారు. Your wife is saying you are not allowing people to call you pastor. That's why I'm not called as Pastor Amma Garu. పాస్టర్ గారు భార్య అంటుంది, నువ్వు ప్రజలు నిన్ను పాస్టర్ అని పిలవనివ్వవు, ప్రజలు నన్ను పాస్టర్ అమ్మగారు అని పిలవలేకపోతున్నారు. దాన్ని బట్టే many people have business card printed pastor so and so. మరి కొంతమందికి ఆ యొక్క విజిటింగ్ కార్డులు, బిజినెస్ కార్డులు ఉంటాయి, అందులో మరి పాస్టర్ అని పేరుతో పక్కన అలాగుంటుంది. Give that business card to your people, not to all the world. ఆ యొక్క బిజినెస్ కార్డుని తీసుకెళ్లి మీ సంఘస్థులకు ఇచ్చుకోండి. ప్రపంచం అంతా పనిచేయొద్దు దాన్ని. You are not a pastor for all. ప్రపంచం అంతటికి నువ్వు పాస్టర్ కాదు. You are pastor for your congregation. నీ యొక్క సంఘానికి మాత్రమే నువ్వు కాపరివి. If you agree, say hallelujah. అది గాని నువ్వు అంగీకరిస్తే హల్లెలూయా చెప్పు. I am not demeaning you, but that is the reality. నేను మిమ్మల్ని ఏం తగ్గించి మాట్లాడటం లేదు, కానీ అదే సత్యము. If you ask somebody, brother, who are you? మీరు ఎవరినైనా ఒకవేళ సహోదరుడా మీరు ఎవరు అని అడిగితే many people say, చాలా మంది అంటారు, I am Pastor Raju. నేను పాస్టర్ రాజుని. Tell I am Raju. కేవలం నేను రాజు అని మాత్రమే చెప్పు. Why pastor is added? It's not a name given by your parents. నీకు తల్లిదండ్రులు ఇచ్చిన పేరు కాదు అది. ఏమని? నువ్వు పాస్టర్ రాజేష్ అని నీకేం పేరు ఇవ్వద్దు కనుక నీ పేరు అడిగితే నీ పేరు మాత్రమే చెప్పు.
Many times I conducted pastor seminar. మరి పాస్టర్లకు సదస్సులు నేను ఆయా సందర్భాల్లో నిర్వహిస్తున్నప్పుడు I give time for them to introduce self introduction. మరి వారి యొక్క వ్యక్తిగత పరిచయాన్ని చేసుకోమని నేను సమయాన్ని ఇస్తాను. Many people said pastor so and so, pastor so and so. I said stop that. ఎవరైనా your name. Tell your name. I am Augustine Jabakumar. That's all. నేను వాళ్ళు పరిచయం చేసుకోమన్నప్పుడు వారు లేచి నిలబడి నేను పాస్టర్ ఈ పేరు పాస్టర్ ఆ పేరు చెప్తుంటే అయ్యా ఆగో కూర్చో, అసలు నువ్వు నీ పేరు మాత్రం చెప్పమన్నాను. నా పేరు అగస్టిన్ జబకుమార్, అలాగే నీ పేరు కూడా ఏటో చెప్పు. ఐఎమ్ ఆస్కింగ్ బ్రదర్ యువర్ నేమ్. నీ పేరు మాత్రం అడుగుతున్నానయ్యా. బికాస్ ఎందుకంటే టర్న్ విత్ మీ టు జెనసిస్. ఆది కాండమునకు దేవుని యొక్క వాక్యాన్ని తిప్పి చూడండి. I will show you a beautiful word from 32nd chapter. 32వ అధ్యాయము ఆది కాండము నుంచి ఒక వాక్య భాగాన్ని చూపిస్తాను. The 17th verse. 17వ వచనము. Genesis 32nd chapter verse 17. ఆది కాండము 32వ అధ్యాయము 17వ వచనం. Beautiful thing is here. ఇక్కడ చాలా ఒక మంచి సంగతి కనబడుతుంది. You may be knowing the background. దీని యొక్క నేపథ్యం మీకు తెలిసే ఉండవచ్చు. Out of fear Jacob was sending some of the gifts to his brother. భయము చేత పట్టబడిన వాడై యాకోబు తన సహోదరుడైన ఏశావుకి కొన్ని బహుమతులు ముందే పంపిస్తున్నాడు. He gave a big gift. చాలా గొప్ప బహుమతులు ఇచ్చాడు. 30 camels and its babies. 30 ఒంటెలు దాని పిల్లలు ఇవన్నిటిని ముందే పంపిస్తున్నాడు. You know better, I don't want to explain. అవన్నీ కూడా నేను బోధించదలుచుకోలేదు, ఎందుకంటే అవన్నీ మీకు బాగా తెలుసు. But Esau was coming in front of them. ఎప్పుడైతే ఏశావు వారికి ఎదురుగా వస్తున్నాడో, and he was asking every fellow this question. అందరినీ కూడా ఈ సంగతి అడుగుతున్నాడు వచ్చిన వాళ్ళందరినీ. 17th verse, let me read. And he commanded the first one saying, when Esau my brother meets you and asks you, saying 3 questions. 3 ప్రశ్నలు అడుగుతాడు. To whom do you belong? నీవు ఎవరి వాడవు? Where are you going? ఎక్కడికి వెళ్తున్నావు? Whose are these in front of you? నీ ముందర ఉన్నవన్నీ కూడా ఎవరివి అని అడుగుతాడు. Turn to your neighbor. మీ పక్కల వైపు తిరగండి ఇప్పుడు. Whom do you belong? నువ్వు ఎవరికి చెందిన వాడవు? Get an answer. అడగండి, ఆన్సర్ కూడా వచ్చేలా చూడండి, జవాబు వచ్చేలా జవాబు చెప్పించండి వాళ్ళ చేత. That means who are you? నువ్వు ఎవరివి అది ప్రశ్న. ఇంతకీ if in biblical language if I say myself, ఇప్పుడు గానీ ఒకవేళ బైబిల్ పరిభాషలో నా గురించి నేను చెప్పుకోవాల్సి వస్తే, I am Augustine Jabakumar, son of David. That's all. నేను ఒకవేళ నన్ను గురించి పరిచయం చేసుకోవాల్సి వస్తే నేను డేవిడ్ గారి కుమారుడిని అయినటువంటి అగస్టిన్ జబకుమార్ని. Come on, introduce yourself. మరి ఒక్కసారి మిమ్మల్ని మీరు అలా పరిచయం చేసుకోండి. Who are you? నువ్వు ఎవరివి అడగండి, సమాధానం పొందుకోండి. సార్ మీరు ఎవరో? హలో చెప్పండి. You got that? మీకు ఆ సమాధానం వచ్చేసిందా? If Rajesh would say, I am Pastor Garu, I will run away. ఒకవేళ గానీ నేను పరిచయం చేసుకోమంటే రాజేష్ గారు నేను పాస్టర్ రాజేష్ బక్కి అని అన్నానంటే నేను వెంటనే అక్కడి నుంచి పారిపోతాను. I would, because I cannot stand before a pastor. ఎందుకంటే నేను ఈ యొక్క గొప్ప కాపరి ముందు నేను నిలబడలేను. But if he says, I am Rajesh, I am your brother, then we can. ఒకవేళ ఆయన గాని నేను రాజేష్ని మీ సహోదరుడిని అని అంటే ఒక్కసారి కౌగులించుకొని హత్తుకొని అతను ఆహ్వానిస్తాను. He speaks Telugu, I speak Hindi. మరి అతనేమో తెలుగు మాట్లాడుతుంటే నేనేమో హిందీ మాట్లాడతాను. But he is my brother. కానీ అతను నా సహోదరుడు. Because we call one father, heavenly father. మనం అందరం కూడా ఆ యొక్క పరలోకపు తండ్రి, మన పరలోకపు తండ్రి అని పిలుస్తున్నాం కనుక. He may be an American. ఆయన అమెరికన్ కావచ్చు. He may be a Japanese. అతను ఒక జపానీయుడు కావచ్చు. Who bothered? ఎవరైనప్పటికీ కూడా. But when I say pastor, మరి పాస్టర్ అని పిలిచినప్పుడు then I will ask which denomination. మరి అప్పుడు అడగాల్సి వస్తుంది, మీరు ఏ శాఖకు చెందినవారండి అని. Oh, Methodist, Baptist, Presbyterian, Pentecostal, plenty kusti, this kusti, that kusti. I don't want to. మీరు మెథడిస్టులా, బాప్టిస్టులా, లేకపోతే బ్రదరన్ వారా, ప్రెస్బిటేరియన్సా, పెంతెకోస్తల్సా, ఏ కుస్తీ ఈ కుస్తీ అన్ని కుస్తీలు తెలుసుకోవాల్సి ఉంటది. Simple question. చాలా సరళమైనటువంటి ప్రశ్న. You are going along with your sheep. నీవు నీ యొక్క మందతో సహా వెళ్తుంటావు. The question is being asked. ప్రశ్న అడగబడుతుంది. Whom do you belong? నువ్వు ఎవరికి చెందినోడివి? ఒకటి. Number 2. రెండవది, where are you going? మీరు ఎక్కడికి వెళ్తున్నారు? Turn to your neighbor. Where are you going? ఈ పక్కల వైపు తిరిగి అడగండి, ఎక్కడికి వెళ్తున్నారు? Yesterday I asked the young people. Now today I am asking the shepherds. నిన్న మరి యవనస్తుల్ని ఇదే ప్రశ్న అడిగాను, హాగరు సందర్భంలో అడిగాను, ఇప్పుడు కాపరులతో అడుగుతున్నాను.
That మీరు means, ఎక్కడికి వెళ్తున్నారు అని. that means where is your church going? దాని ప్రశ్నకు అర్థం ఏంటంటే మీ సంఘము ఎటు దిశగా పయనిస్తుంది అని. As a shepherd, you are leading some people. మరి ఒక కాపరిగా నీవు కొంతమందిని నడిపిస్తున్నావు. You are leading a flock. Sorry. నీవు ఒక మందను నడిపిస్తున్నావు. Where are you going? ఎక్కడికి వెళ్తున్నారు? Come on, ask. Where are you going? దయచేసి అడగండి. Where your church is going? మీ చర్చి ఎక్కడికి వెళ్తుంది? I know a pastor in Bihar. బీహార్ లో ఉన్నటువంటి ఒక పాస్టర్ గారు నాకు తెలుసు. His church was shrinking. మరి ఆ యొక్క చర్చి యొక్క మరి సంఖ్యలో తగ్గిపోతూ వస్తున్నాయి. I met him in the marketplace. మరి యొక్క బజార్ లో కలుసుకున్నాను అతను. And I asked, అడిగాను నేను, brother, how are you? సహోదరుడు ఎలాగున్నావని He అడిగాను. said, I am doing great. మరి చాలా గొప్పగా ఉన్నానండి, బాగున్నానండి అన్నాడు. How is your church? మీ సంఘం ఎలాగుందన్నాను. He said, not good. బాగోలేదండి అన్నాడు. I asked him, where are they leaving? మరి Where are they leading? వారు ఎక్కడికి వెళ్తున్నారు అన్నాను. He said, I will take everybody to hell and then only I will die. ఏమన్నాడంటే వాళ్ళందరినీ కూడా నరకంలోకి నడిపించి అప్పుడే నేను చేస్తాను సార్ అన్నాడు. I was shocked. నేను చాలా విభ్రాంతి ఉంది. I asked, what do you mean by that? దాని అర్థం ఏంటి సార్ అన్నాను. In Hindi it is very beautiful. అది హిందీలో చాలా బాగుంటుంది చెప్తాను. ये भेड़ नहीं है, भेड़िया है. That means they are not sheep, they are wolves. అవి మరి గొర్రెలు కాదు, అవి గుంట నక్కలు సార్, తోడేలు సార్ అన్నాడు. That is why I will take every wolf to this hell and then only I will die. అందుకోసమే ఆ తోడేలన్నింటినీ కూడా నరకంలో పడేసి అప్పుడు మాత్రమే నేను సస్తానన్నాడు. Turn to your neighbor and say, are you taking care of the sheep or wolves? మరి నీ పక్కల వైపు తిరిగి అడుగు, నీవు మరి గొర్రెలు సంరక్షిస్తున్నావా తోడేళ్లను సంరక్షిస్తున్నావా అని అడుగు. Come on. అడగండి ప్లీజ్, అడగండి. I am talking about your church, not about you. I am talking about your church. మాట్లాడుతున్నది మీ సంఘం గురించి మాట్లాడతాను, మీ గురించి కాదు కదా. అడగండి, పర్వాలేదు. I could hear something. నేను ఏదో కొన్ని మాటలు వినగలుగుతున్నాను. I have 50 people, but 5 are wolves. నా దగ్గర 50 మంది గొర్రెలు ఉన్నాయి, 50 మంది ఉన్నారు కానీ సార్ అందులో 5 మాత్రం తోడేలు సార్ అన్నాడు. Yeah, my treasurer, secretary, all are wolves. I'm not talking about your church. మా యొక్క కోశాధికారి, మా యొక్క మరి కార్యదర్శి, అలాంటి నాయకత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా మరి కొంచెం తోడేళ్ళు అంటారు సార్. అయితే ఒకటి నేను మాట్లాడుతున్న మీ చర్చ్ గురించి. Do you say that? మీరు అంటారు అలాగని? Maybe. బహుశా అలాగనొచ్చు. But you are allowing these wolves to go around your sheep to eat? మరి ఈ యొక్క తోడేళ్ళని నీ యొక్క మంద చుట్టూ తిరిగి వాటిని మింగేయడానికి వాటికి అనుమతిస్తున్నావా? Then you are not a good shepherd. అయితే నువ్వు మంచి కాపరి కాదు. Then you are not taking care of your sheep. నీవు నీ మందను నువ్వు కాయడం లేదు. Because you allowed the wolf to live with the sheep. నువ్వు ఎందుకంటే ఈ తోడేళ్లను నీ యొక్క మంద గొర్రెలతో పాటు నివసించడానికి నువ్వు అనుమతిస్తున్నావు కనుక Immediately you will say, నువ్వు వెంటనే నువ్వు అంటావు, brother, Jesus said they are in sheep's cloth but they are wolves. మరి యేసు ప్రభువు అన్నాడు కదా, వారు గొర్రె చర్మము కప్పుకున్నటువంటి తోడేళ్ళు, నిజానికి వాళ్ళు మాత్రం గొర్రెల్లా కనబడతారు కానీ వారు తోడేళ్ళే సార్. How can I understand? నేను ఏ రకంగా అర్థం చేసుకుంటాను? How can I identify? నేను వారిని ఎలా గుర్తించగలను? I give you a little clue as a servant of the Lord. దేవుని యొక్క సేవకుడిగా మీకు ఒక్క విషయాన్ని చెప్తాను. Even if they come in the dress of a sheep, వాళ్ళు గొర్రె చర్మములో వచ్చినప్పటికీ you just look at the teeth, then you can find out. వారి యొక్క పొల్లుని ఇలా చూడండి, ఆ పొల్లు చూస్తే వాళ్ళు ఎవరో నీకు అర్థమైపోతాయి. How do you identify a sheep cloth wolf? మరి గొర్రె చర్మం కప్పుకున్నటువంటి తోడేళ్లను ఎలా గుర్తిస్తావు? Different from the sheep. మరి అది ఈ యొక్క గొర్రెల కంటే విభిన్నమైనటువంటి. Because they put a good makeup. మరి చాలా చక్కటి మేకప్ వేసేస్తారు. Very good makeup. చాలా సుందరమైనటువంటి మేకప్. Inside it is wolves. లోపల మాత్రం తోడేలది. But when you look it, they are like sheep. వారు వైపు చూస్తున్నప్పుడు వాళ్ళు గొర్రెలాగే కనపడతారు. But they cannot change their teeth. అయితే వాళ్ళు పళ్ళును మాత్రం మార్చుకోలేరు. Because they are looking after the flesh of the sheep. వాళ్ళు ఎప్పుడు కూడా ఈ యొక్క గొర్రె యొక్క మాంసం వైపుకి ఎప్పుడు మింగుదునా అన్నట్టు చూస్తుంటారు. Outside they will be like sheep. బయటకు చూస్తే గొర్రెలాగా కనపడతారు. You cannot see the heart. వారి యొక్క హృదయం లోతుల్లోకి నువ్వు చూడలేవు. But at least you can see the teeth. ఆ యొక్క పళ్ళు నువ్వు చూడగలుగుతావు. You can find out. పొరపాటు హిహిహి అని నవ్వాడు అనుకోండి, పళ్ళు బయట పడిపోతాయి. Praise the Lord, brother. You can see that. Praise the Lord అండి అని పళ్ళు బయట పెడితే నీకు కనబడిపోయినట్టు. Praise the Lord, brother. Praise the Lord, brother. Praise the Lord, brother. You can understand whether he is a sheep or a wolf. ఆ రకంగా అలా వెళ్తున్నప్పుడు నీకు అర్థమైపోద్ది ఇది గొర్రె తోడేలా అని. If you are a right shepherd,
నువ్వు గాని సరైనటువంటి కాపరివైతే you can easily identify who is a wolf, who is a sheep. ఎవరు తోడేలో ఎవరు గొర్రె నీకు చాలా సులువుగా నువ్వు గుర్తించగలుగుతావు. Then now answer this question. నేను ఈ ప్రశ్న అడుగుతున్నాను. Where are you leading your sheep? నీ యొక్క గొర్రెలను నువ్వు ఎటువైపుకు తీసుకొని వెళ్తున్నావు? Are you leading your sheep to hell, or are you leading your sheep to prosperity, or are you leading your sheep to the worldly pleasure, or are you leading your sheep to heaven, eternal life? నీ యొక్క గొర్రెలను నీవు నరకం వైపుకు తీసుకెళ్తున్నావా, లేదా నీ గొర్రెలను నీవు ఈ యొక్క ప్రాస్పెరిటీ గాస్పెల్ వైపుకి తీసుకుని వెళ్తున్నావా? నీ యొక్క గొర్రెలను నీవు పరలోకం వైపు నిత్య జీవం వైపుకి తీసుకెళ్తున్నావా? Where are you leading? ఎక్కడికి తీసుకొని వెళ్తున్నావు? Your sermons are where are they lead your people? నీ యొక్క బోధనలు, నీ ప్రసంగాలు నీ ప్రజల్ని ఎక్కడికి తీసుకొని వెళ్తున్నాయి? In GEMS, where which the organization in which I am leading, నేను మరి నాయకత్వం వహిస్తున్నటువంటి జెమ్స్ ఆర్గనైజేషన్, we give a special diary to all our missionaries. మా మిషనరీలందరికీ కూడా మేము ఒక ప్రత్యేకమైనటువంటి డైరీని ఇస్తాము. It is specially made for our workers. మా యొక్క తోటి పనివారి కోసం అది ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి పుస్తకం. అది It is beautifully made. అది చాలా సుందరంగా తయారు But if చేయబడింది. you go into the pages, ఆ యొక్క పేజీలను తిప్పి చూస్తే along with the date, ఆ యొక్క తేదీతో పాటు every servant of God serving in GEMS must write what was the portion they read and meditated that day. ఆ యొక్క రోజులో వారు ఏ వాక్య భాగాన్ని చదివి ధ్యానించి అన్వయించుకున్నారో ప్రతి సేవకుడు కూడా అందులో వారు రాయాల్సి ఉంది. And their thoughts through that meditation should be written. ఏదైతే ఆ ధ్యానం ద్వారా దేవుడిచ్చినటువంటి ఆలోచనలు అక్కడ వారు రాయాల్సి ఉంటుంది. Then what was the ministry they did that day, that should be written. ఆ రోజు వారు ఏమి పరిచర్య చేశారో అక్కడ రాయాలి. And then the fourth one, they must write what are the prayer requests for that day. ఆ రోజునకు ఎటువంటి ప్రార్థన విన్నపాలు వచ్చాయో అవన్నీ అక్కడ రాయాలి. And the fifth one, ఐదవది, what are the pricing points because of the result of the previous days or months or years ministry. మరి గత నెలల్లో గత సంవత్సరాల్లో జరిగించబడినటువంటి పరిచర్య వలన వచ్చినటువంటి స్తుతి అంశాలు ఏమైతే ఉన్నాయో వాటిని అక్కడ రాయాల్సి ఉంటుంది. You may say, Agustin Jabakumar, అగస్టిన్ జబకుమార్ గారు అని మీరు అనొచ్చు, you are treating your children like LKG, UKG children. ఏంటంటే మీ యొక్క సేవకుల్ని మీరు ఎల్కేజీ యూకేజీ పిల్లల్లాగా మీరు పరిగణిస్తున్నారు. Yes sir, అవునండి, but not like an LKG student. మరి ఎల్కేజీ విద్యార్థిలా కాదు. When I visit a field, నేను ఆ యొక్క క్షేత్రాల్లోనికి వెళ్ళినప్పుడు, when I visit a mission station, మరి ఆ యొక్క మిషన్ పొలంలోనికి నేను వెళ్ళినప్పుడు all of a sudden I ask for the diary. అందరూ కూడా అక్కడ ఉన్న మరి సేవకులందరూ కూడా By- డైరీ గురించి అడుగుతాను నేను వాళ్ళని. Opening the diary of the worker, ఆ యొక్క సేవకుని యొక్క డైరీ విప్పడం ద్వారా I could see where he stands spiritually. అతని యొక్క ఆత్మీయ స్థితిని నేను పసిగట్టగలుగుతాను. I can know the pulse where what he was doing the previous day. ఆ ముందు రోజు ఆయన ఏమి చేశాడో అనే దాని యొక్క నాడీ స్పందన నేను I గ్రహించగలుగుతాను. could see what was the result of his ministry. ఆయన యొక్క పరిచర్య యొక్క ఫలితాలను నేను చూడగలుగుతాను. If you don't have, come on, make yourself a diary. మీకు గాని అలాంటి అభ్యాసము లేకపోయినట్లయితే మీ గురించి ఒక డైరీని సిద్ధం చేసుకోండి. If you are running an organization, come on, make a diary like that. ఒకవేళ నువ్వు గాని ఒక సంస్థను గాని నాయకత్వం వహిస్తున్నట్లయితే అలాంటి డైరీని సిద్ధం చేసుకోండి. If you want, I can give you a sample copy of our diary so that you can follow that. మీరు గాని నిజానికి అలా చేయాలని అనుకుంటే నేను మీకు ఒక నమూనా ప్రతిని నేను మీకు ఇవ్వగలను. దాన్ని మీరు If you అవలంబించవచ్చు. have 20 workers under you, నీ క్రింద 20 మంది సేవకులు ఉన్నట్లయితే make them to write. అది రాయడానికి వారికి అవకాశం ఇవ్వండి. As a leader, you must know the pulse of your workers. నీ యొక్క నాయకుడిగా నీ యొక్క సేవకుల యొక్క నాడీ స్పందన నీకు అర్థం కావాలి. Nowadays, the YouTube brought at least 20 messages to your phone. మీ యొక్క At least 20 messages to the phone nowadays because of the YouTube. మరి యూట్యూబ్ బట్టి ఈ రోజులో కనీసం ఒక 20 యొక్క సందేశాలు అక్కడ అందుబాటులో ఉంటాయి. Your sheep, your worker may be getting lot of stuff from other people too.
మరొకవేళ వాళ్ళు నీ కింద పనిచేస్తున్నటువంటి సేవకులు ఈ యూట్యూబ్ లో వినబడుతున్నటువంటి ఆయా వాక్య సందేశాలు విని వాటి నుంచే వారు బోధిస్తున్నారేమో. He may be the member of your church. అతడు నీ యొక్క సంఘం యొక్క సభ్యుడు కావచ్చు. You might have baptized them. అతన్ని నీవు బాప్తిస్మం ఇచ్చి But ఉండవచ్చు. your sheep may be listening to some shepherd's voice. నీ యొక్క గొర్రె వేరే కాపరి యొక్క స్వరాన్ని వింటుందేమో. That is why they are not steady. అందుచేతనే వారు నిలకడగా That is నిలవబడలేకపోతున్నారు. why they are not being built up. అందుచేత వారు ఆత్మలో కట్టబడలేకపోతున్నారు. That is why they are not growing. అందుచేతనే వాళ్ళు ఎదగలేకపోతున్నారు. Are you careful about your sheep? నీ యొక్క గొర్రెల విషయంలో నీవు శ్రద్ధ కలిగి ఉన్నావా? My Bible says నా బైబిల్ చెప్తుంది, Jesus as a good shepherd, యేసు ప్రభువారు నీ మంచి గొర్రెలకు మంచి కాపరిగా he knows every sheep by name. ప్రతి గొర్రెను తన పేరు పెట్టి పిలవగలిగినటువంటి తెలిసినట్టు ఎరుకగలిగినటువంటి కాపరి ఆయన. Go to the mega church pastor. మెగా చర్చ్ కాపరుల దగ్గరికి వెళ్ళండి. Listen to me, mega church pastor. మెగా చర్చ్ పాస్టర్ గురించి చెప్తున్నాను వినండి. He may be attending the church of having 2,000 people or 20,000 people. 22,000 లేదంటే 20,000 మంది హాజరయ్యేటువంటి సభ్యులు సంఘానికి వారు వెళ్తున్నారేమో. Ask the pastor of the church. ఆ యొక్క సంఘ కాపరిని అడగండి. Listen to me very carefully. జాగ్రత్తగా వినండి నా మాటలు. You introduce somebody. ఎవరినైనా ఒకరిని పరిచయం చేయండి అని చెప్పండి. This man comes to your church for 10 years. మరి 10 సంవత్సరాలు బట్టి ఇతను మీ చర్చికి వస్తున్నాడు. Do you know about him? మీకు అతని గురించి తెలుసా? The pastor said, no, 2,000 people are there, 20,000 people are there. How can I know every name? అప్పుడు పాస్టర్ గారు అలా బుర్రగొక్కుని అంటాడు కదా, మాకు మా చర్చిలో మరి 2,000 మంది వస్తారు, 20,000 మంది వస్తారు, అంతమంది జనాభాలో ఇతని పేరు ఎలా గుర్తుండదండి? That is why I am against mega churches and those pastors, those who are spreading the mega church concepts. మరి అందుచేతనే నేను ఈ యొక్క మెగా చర్చిలు, ఈ మెగా చర్చ్ అవగాహనను, ఈ మెగా చర్చ్ విధానాలను నేను వ్యతిరేకిస్తాను. You may hate me now. ఇప్పుడు మీరు నన్ను మరి అసహించుకోవచ్చు. Brother Jabakumar, we have come to see the church growing to 10,000, 20,000. That's why we have come. You will give a clue and you have come and you are asking us to divide our church and give to small pastors, and you ask me to lead only 300 people. అయ్యా, మేము ఇక్కడికి వచ్చింది ఎందుకంటే ఏదో రకంగా మీరు చెప్పేటువంటి సలహాలు సూచనలు పాటించి మా చర్చిని 1,000 కొలది 10,000 కొలది పెంచుకోవాలని మేము వస్తే, మీరేమో మా సంఘాన్ని నెమ్మదిగా విభజించి చిన్న చిన్న కాపర్లను వారి మీద నియమించి మీ యొక్క సంఘాలను పెంచమని ఇదేం సలహా సార్ అని మీరు అంటారేమో. In చెన్నైలో one great pastor, good pastor, he is building an 150 crores church. మరొక గొప్ప పాస్టర్, మంచి పాస్టరే గాని 150 కోట్ల రూపాయలు ఖరీదు చేసేటువంటి ఒక మందిరాన్ని కడుతున్నాడు. And the father who died now, he said, God told me I must build a temple like Solomon. మరి ఆయన యొక్క తండ్రి గారు చెప్పారట, సొలొమోను మందిరం లాంటి మందిరాన్ని నువ్వు కట్టాలి అని చెప్పాడంట. Which God told you, sir? అయ్యా, ఏ దేవుడు చెప్పాడు సార్ మీకు? Which God told you to build a church building like in Solomon's temple? ఏ దేవుడు నీకు చెప్పాడు సొలొమోను మందిరం లాంటి మందిరాన్ని కట్టేమని? I don't believe that. అది నేను నమ్మను. I know him well. నాకు ఆ ప్రభు బాగా తెలుసు. I know many of the church people. ఎంత ఆ కాపరి నాకు తెలుసు, ఆ సంఘంలో ఉన్నటువంటి సభ్యులు చాలా మంది నాకు తెలుసు. I suggested to them through my magazine even. నా యొక్క మాసపత్రిక ద్వారా నేను వారికి సలహా చెప్పాను. Instead of 150 crores, you build your own church, 15 places. People can go and without wasting the bus charges, transport charges, food charges, everything will come to God's storeroom and you will save big resources for God. ఈ యొక్క 150 కోట్ల పెద్ద మందిరానికి కట్టే బదులు 150 చోట్ల చిన్న చిన్న మందిరాలు కట్టి ప్రజలు అక్కడికి వచ్చినట్లు, వారి యొక్క కానుకలు ఆ యొక్క మందిర ధనాగారంలోనికి తెచ్చినట్లు ఆ రకంగా సంఘాన్ని పురోభివృద్ధి చెందించవచ్చు కదా అని నేను సలహా చెప్పాను. Today your church may accommodate 15,000 people. ఈ రోజు మీ సంఘం ఒక 50,000 మంది కూర్చోడానికి అవకాశం ఉండే సంఘమేమో. But if you produce one church with 1,000 people, okay, it is acceptable. 1,000 people. ఒకవేళ గాని నువ్వు 1,000 మంది మాత్రమే కూర్చోగలిగినటువంటి ఒక మందిరాన్ని కట్టగలిగితే అది కూడా ఓకే. Unknowingly you are producing 15 leaders too. నీకు తెలియకుండానే 15 మంది నాయకులను నువ్వు తయారు చేస్తున్నావు కదా. But we become Americanized and we got American dream mega churches. మరి మనం ఎలా తయారైపోయామంటే అమెరికా దేశంలో ఉన్నటువంటి అమెరికన్ కళ లాంటి
అమెరికన్ కోరిక లాంటి విధానాల్లోకి మనం వెళ్ళిపోయాము. ఈ పెద్ద పెద్ద చర్చిల వైపు పరిగెడుతున్నాము. And we want to tell the whole world, I am the next Paul Yonggi Cho. నువ్వు ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నావు, నేను రాబోయే తరానికి పాల్ యాంగి చో లాంటోడిని. I am having the biggest church in India. మా భారతదేశంలో నేనే పెద్ద సంఘాన్ని కలిగి ఉన్నానని. If you have 3 lakhs people in one church, 3 లక్షల మంది ఒకే సంఘంలో కూర్చుంటే, do you know the name of your sheep, sir? నీ యొక్క గొర్రెల యొక్క పేర్లు నీకు వ్యక్తిగతంగా తెలుసా? Hello. అయ్యా, Hello. If you don't know the name of your own sheep, where you will lead them? నీ యొక్క సొంత గొర్రెల యొక్క పేర్లు నీకు తెలియకపోతే నీవు వారిని ఎక్కడికి నడిపిస్తావు? Esau was asking the right question. ఏశావు సరైన ప్రశ్న అడుగుతున్నాడు. Who are you? నువ్వు ఎవరివి? To whom you are belonging? నువ్వు ఎవరికి చెందిన వాడవు? And where are you leading your sheep? నీ యొక్క గొర్రెలు నువ్వు ఎక్కడికి నడిపిస్తున్నావు? And then the final question. ఆఖరి ప్రశ్న, These sheep belong to whom? ఈ యొక్క గొర్రెలు ఎవరికి చెందినవి? In Christian circle, I've been to many countries. మరి యొక్క క్రైస్తవ ప్రపంచంలో అనేకమైన దేశాలకు నేను వెళ్ళాను. I preached many churches in India. మరి భారతదేశంలో అనేక సంఘాల్లో నేను ప్రసంగాలు చేశాను. I traveled from one state to another state. ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్తూ ఉంటాను. Last week I was in Tamil Nadu. నేను కిందటి వారం నేను తమిళనాడులో ఉన్నాను. The next week I was in Telangana. ఆ తర్వాత నేను తెలంగాణలో ఉన్నాను. తర్వాత వారం Now I'm in Andhra. ఇప్పుడు నేను ఆంధ్రాలో ఉన్నాను. Next week I will be in Maharashtra. నేను మరి వచ్చే వారం మహారాష్ట్ర వెళ్తున్నాను. I am traveling from one state to another. ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి నేను ప్రయాణం I చేస్తాను. meet pastors. నేను కాపర్లను కలుస్తాను. But I want to tell you one problem, a common problem I see everywhere. అందరికీ ఉన్నటువంటి ఒక సాధారణమైన సమస్య, నేను అన్ని చోట్ల చూస్తున్నటువంటి సమస్య మీతో చెప్తాను. Let me tell it in Tamil and then I will. Ye Atma திருடிட்டு போய்ட்டான் brother. These fellows, they have taken my sheep. ఈ యొక్క వీళ్ళు నా యొక్క గొర్రెలను దొంగిలించేశారు. In Tamil they say, they steal my soul. నా యొక్క ఆత్మను దొంగిలించేశారు. Hey, you got only one soul, man. నా ఆత్మను దొంగిలించేశారు అన్నట్టు. అయ్యా నేను అంటున్నాను, అయ్యా నీకు ఒకే ఒక ఆత్మ ఉందయ్యా. If you baptize somebody, this is my soul. నువ్వు ఎవరికైనా బాప్తిస్మం ఇస్తే ఇది నా ఆత్మ, నా ఆత్మ అంటుంటావు. This is my sheep. ఇది నా గొర్రె. Pastor Rajesh, how can you visit my sheep? పాస్టర్ రాజేష్, నువ్వు ఎలాగ నా గొర్రెని సందర్శిస్తావు? How can you go to his house? That is my sheep. నువ్వు ఎలాగ ఆలింటికి వెళ్తావు? అది నా గొర్రె. Now Esau is asking, ఇప్పుడు ఏశావు అడుగుతున్నాడు, whose sheep you are having? ఎవరి గొర్రెలు ఇప్పుడు నువ్వు కలిగి ఉన్నావు? Whose sheep you are having? నువ్వు ఇప్పుడు కలిగి ఉన్న గొర్రెలు ఎవరివి? Turn to your neighbor and ask. మీ పక్కన ఉన్నటువంటి వ్యక్తిత్వ వైపు తిరిగి అడగండి. Pastor Rajesh, పాస్టర్ రాజేష్ గారు, you are a great man. నువ్వు చాలా మంచి మనిషి. Whom do you minister? నువ్వు ఎవరికి సేవ చేస్తున్నావు? Your sheep or somebody's sheep? నీ గొర్రెలకు సేవ చేస్తున్నావా లేదా ఎవరో సంపాదించుకున్న గొర్రెలకు సేవ చేస్తున్నావా? If you are leading people into the Lord, then it's great. ఒకవేళ నువ్వు ప్రజలను ప్రభువు దగ్గరికి నడిపిస్తున్నట్లయితే అది గొప్ప సంగతి. Jesus said, యేసు ప్రభు అంటున్నాడు, if you are not gathering people for me, then you are scattering. నువ్వు ఒకవేళ గాని ప్రజలను నా నిమిత్తము సమకూర్చని వాడివైతే నువ్వు చెదరగొట్టు వాడవే. Peter says in 2 Peter 2nd chapter verse 3 and 4. రెండవ పేతురు 2వ అధ్యాయం 3-4 వచనాల్లో పేతురు గారు చెప్తున్నారు. Turn with me to 2 Peter 2nd chapter. దయచేసి 2వ పేతురు 2వ అధ్యాయంకు నాతో కలిసి తీయండి. Very clearly Peter says, చాలా స్పష్టంగా పేతురు చెప్తున్నాడు. he wanted to identify the false prophet and false servants of God. అబద్ధపు ప్రవక్తలను అబద్ధపు సేవకులను గుర్తించలాగా సహాయపడుతున్నాడు ఇక్కడ. He wanted to warn the people about the false prophets and false servants. అబద్ధపు ప్రవక్తలను అబద్ధపు మరి సేవకుల నిమిత్తము దేవుడు పేతురు గారు ఇక్కడ వారిని హెచ్చరించదలుచుకున్నాడు. Let me read 1, 2, 3. 1, 2, 3 వచనాలు 2వ పేతురు 2వ అధ్యాయం. Open your Bible and see yourself. దయచేసి వాక్యాన్ని విప్పి మీరు మీ మట్టుకు మీరే చూడండి. There were also false prophets among the people. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. And as there will be false teachers among you. అబద్ధ బోధకులు కూడా మీలో ఉంటారు. Please
every word has got a big, it is pregnant with big meaning. ప్రతి పదము కూడా చాలా భావగర్భితమైనటువంటి పదాలవి. Who are they? Who are the false prophets? ఎవరు వాళ్ళు? ఎవరు అబద్ధ ప్రవక్తలు? Who are the false pastors? ఎవరు అబద్ధపు కాపర్లు? Who are the false teachers? ఎవరు అబద్ధపు బోధకులు? They are among you, among you. వాళ్ళు మీ మధ్యలోనే ఉన్నారు. They are not outside of you. వారు బయట లేరు. They are not outside of the church. వారు కొంతమంది సంఘానికి బయట లేరు. వాళ్ళు they are inside the church. వారు సంఘములోనే ఉన్నారు. Who will secretly bring in destructive heresies? మరి వారు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. Even denying the Lord who bought them and bring on themselves swift destruction. వీరు తమ్మును కొనినటువంటి ప్రభువును కూడా విసర్జించి, denying the Lord means దేవుణ్ణి ప్రభువును మరి విసర్జించడం అంటే taking the ownership of every person to themselves, that is denying God and his authority. ప్రతి గొర్రె యొక్క మరి అజమాయిషిని తన చేతిలోకి తీసుకుంటూ దేవుణ్ణి పక్కన పెట్టి దేవుణ్ణి విసర్జించేటువంటి విధానం అది. See the second verse. రెండవ వచనాన్ని చూడండి. 2 Peter chapter 2 verse. And many will follow their destructive ways. మరియు అనేకులు వారి పోకిరీ చేష్టలను అనుసరించి నడుతురు. Through whom the way of truth will be blasphemed. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. And then third verse. మూడవ వచనము. It's not a single person. అది ఒక్క వ్యక్తి కాదు. Many will be like this. అనేకులు ఇలాకంగా ఉంటారు. How to identify, sir? Peter, how to identify? అయ్యా పేతురు గారు, అలాంటి వారిని గుర్తించడం ఎలాగా? By covetousness. వారు అధిక లోభులై they will exploit you with deceptive words. వారు కల్పన వాక్యములను చెప్పుచు మీ వలన లాభమును సంపాదించుకుంటారు. That is the way you can identify. ఆ రకంగా మీరు వారిని గుర్తించొచ్చు. And my Tamil Bible says, నా యొక్క తమిళ బైబిల్లో ఈ రకంగా ఉంది. they will very secretly and deceptively draw people towards themselves. వాళ్ళు చాలా రహస్యంగా చాలా మోసపూరితంగా ప్రజలను తమ వైపు ఆకర్షించుకుంటారు. My dear servants of the living God, జీవము గల దేవుని సేవకులారా, with a folded hand and plead you, జోడించిన చేతులతో నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. you must be able to answer these 3 questions which Esau asked. ఏసావు అడిగినటువంటి ఈ 3 ప్రశ్నలను యాకోబు యొక్క ప్రజలను ప్రశ్నించినటువంటి ఆ 3 ప్రశ్నలు నేను ఈరోజు మీకు 3 questions. 3 ప్రశ్నలు. I understand who you are. నీవు ఎవరవో నీకు అర్థమైందా? And where you are leading your sheep. నీ యొక్క గొర్రెలను నువ్వు ఎక్కడికి నడిపిస్తున్నావో. And whose property is your sheep. నీ యొక్క గొర్రెలు ఎవరి సొత్తు. You can do a effective ministry. అప్పుడు నీవు ప్రభావవంతమైనటువంటి పరిచర్య చేయగలవు. I am preaching in the presence of my present missionary force. Marios is here, Bell is here, my media team is here. మరి ఇక్కడ నేను ఎవరి మధ్యలో ప్రసంగిస్తున్నానంటే నా తోటి సేవకులైనటువంటి మరియోసిస్ అదే కాదు, మా మీడియా టీం వారు, మా తోటి సేవకులు, మిషనరీలు అందరి సమక్షంలో నేను ఈ మాట ప్రసంగిస్తున్నాను. And my family people are here. నా యొక్క కుటుంబపు వ్యక్తులు ఇక్కడ కొంతమంది ఉన్నారు. My dearmost friends like Selvaraj are here. మరి నాకు ఎంతో ప్రేమించేటువంటి స్నేహితులు కొంతమంది ఇక్కడ ఉన్నారు. Whom I know. ఎవరు నాకు తెలుసో వారు. And I am telling this in presence of the police officials here. ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారుల సమక్షంలో నేను ఈ మాటలు చెప్తున్నాను. My friend Makesh, he visited my field more than 10 times. మరి ఇందాక వచ్చినటువంటి ఆ పోలీసు అధికారి మహేష్ గారు, సిఐ గారు, ఆయన 10 సార్లకు పైగానే మా యొక్క మిషన్ పొలాలను ఆయన సందర్శించారు. You cannot escape from a police eye. మరి యొక్క పోలీసు వారి కళ్ళను నువ్వు తప్పించుకోలేవు. You ask them. మీరు వాళ్ళని అడగండి. If they visit Gems, వాళ్ళు ఒక జెమ్స్ సందర్శిస్తే nobody will say this belongs to Jabakumar. ఈ ఒక్కరు కూడా చెప్పరు. ఏమనంటే ఈ గొర్రెలు అగస్టిన్ జబకుమార్ గారు అని గాని, జెమ్స్ అని గాని, ఆ గొర్రెలు జెమ్స్ అని గాని, జబకుమార్ అని గాని వారు చెప్పరు. They will not say that. వాళ్ళు ఆ మాట చెప్పలేరు. I want to tell you for your faith's sake. మీ యొక్క విశ్వాసం కొరకు ఇన్ని మాటలు చెప్పనివ్వండి. When God called me, దేవుడు నన్ను పిలిచినప్పుడు I took 3 strong decisions. 3 బలమైనటువంటి నిర్ణయాలు చేసుకున్నాను. Concerning finance. మరి ఆర్థిక పరమైనటువంటి విషయాలు. Lord, until now I was paid by the company. ఇప్పటి వరకు నేను మరి కంపెనీ వారు నాకు జీతభత్యాలను ఇచ్చారు. My company was paying
the last date of every month. మరి ఆ నెల ఆఖరి తేదీకి వచ్చేసరికి నా కంపెనీ వారు నాకు జీతం ఇచ్చేసేవారు. The last day is a holiday. అరే ఆఖరి రోజు, నెలలో ఆఖరి రోజు మాకు సెలవు దినము. They will pay the previous day. మరి వారు ముందే రోజు, ఒకవేళ నెల ఆఖరి రోజు కానీ ఒకవేళ సెలవు దినం అయితే ముందు రోజే జీతం I ఇచ్చేసేవారు. told the Lord, నేను ప్రభుతో చెప్పాను, Lord, అయ్యా దేవా, now I have come to you. నేను నీ దగ్గరికి వచ్చాను. I am going to serve you. నేను నిన్ను సేవించబోతున్నాను. You call me. నువ్వు నన్ను పిలిచావు. I left my company. నా కంపెనీని వదిలిపెట్టేశాను. And now you are the one who pays my wages. ఇప్పుడు నీవే నా వేతనములను చెల్లించవలసిన వాడవు. So I will not ask anyone. నేను ఏ ఒక్కరిని ఆర్థికంగా అర్థించను. For my personal need, నా యొక్క వ్యక్తిగత అవసరాల నిమిత్తం గాని, for my ministerial need, నా యొక్క సేవాపరమైన అవసరాలను బట్టి గాని. I want to tell you, sir, అయ్యా ఒక మాట చెప్పదలుచుకున్నాను. that was the first decision I made. నేను చేసుకున్న మొట్టమొదటి నిర్ణయం అది. Number 2, రెండవది, I will not use this money to that area. మరి నేను ఈ యొక్క డబ్బుని వేరే ప్రదేశాల్లో వాడను. If it is given for the orphans, I will spend only on orphans. ఒకవేళ అది అనాథల యొక్క శ్రేయస్సు నిమిత్తం ఇవ్వబడిన డబ్బులైతే అనాథల కోసమే వాడతాను. If it is given for the building, I will spend it for building. అది భవనాల కోసం, నిర్మాణం కోసం ఇవ్వబడితే దానికే వాడుతాను. I will not mess it together. అవి నేను అటు ఇటు కలగాపులగం చేసేయను వాటిని. The third thing, మూడవ సంగతి, I will never go for a debt. నేను ఎప్పుడు ఎన్నటికీ కూడా నేను ఒక అప్పు చేయడానికి ముందుకు అడుగు వేయను. I was all alone. నేను ఒక్కడనే ఉన్నాను. Nobody knows me in Bihar. బీహార్ లో నాకు ఎవ్వరూ తెలియదు. And very few friends were in Chennai. మరి కొంతమంది స్నేహితులు చెన్నైలో ఉన్నారు. Many didn't know that I had gone for a ministry. చాలా మందికి నేను సేవకు వెళ్ళాలనే విషయం కూడా వారికి తెలియదు. But I thank my God and His faithfulness. నేను నా ప్రభువును స్తుతిస్తున్నాను, ఎందుకంటే ఆయన నమ్మదగినటువంటి దేవుడు. 52 years, 52 సంవత్సరాల్లో I have never taken a single rupee as a loan. నేను ఎప్పుడు కూడా ఒక్క రూపాయి కూడా అప్పుగా తీసుకోలేదు. That doesn't mean that we have got a big surplus. మాకు ఎంతో గొప్ప డబ్బులు ఇంకా మిగులు ఉన్నదని మీరు అనుకోవద్దు. As the Lord taught us, ఏ దేవుడు మాకు బోధించిన రీతిగా, give us this day our daily bread. ప్రభువా మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అని My ప్రార్థిస్తాను. God is a faithful God. ఆ దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. Because my Bible says, ఎందుకంటే నా బైబిల్ the చెప్తుంది, one who called you is faithful. నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు కనుక. My Bible says, నా బైబిల్ చెప్తుంది, even though we are not faithful, He is faithful. మనము నమ్మదగిన వారమైనప్పటికీ ఆయన నమ్మదగిన వాడని If you చెప్తుంది. believe you are serving the faithful God, you can say big amen. నువ్వు గాని నువ్వు సేవిస్తున్నటువంటి దేవుడు నమ్మదగిన దేవుడు అని నమ్మిన వాడవైతే చేతులెత్తి ఆమేన్ అని చెప్పి ఆయన ఘనపరచు. Many times our eyes are rolling here and there. చాలా సార్లు మన కళ్ళు ఇటు అటు వెతుకుతూ ఉంటాయి. And one pastor was preaching. ఒక పాస్టర్ గారు బోధిస్తున్నాడు. I started my ministry in faith. నేను నా యొక్క పరిచర్ని విశ్వాస పరిచర్యగా ప్రారంభించానంటాడు. I wanted to listen to his testimony. ఆయన యొక్క సాక్ష్యాన్ని వినాలనుకుంటాను. అప్పుడు He said, I went to the bank. నేను బ్యాంకుకి వెళ్ళాను. And the bank manager gave 1 crore rupee loan and I live by faith. నేను బ్యాంకుకి వెళ్తే ఆ బ్యాంక్ మేనేజర్ గారు నాకు 1 కోటి రూపాయల అప్పు ఇచ్చాడు, నేను విశ్వాసం ద్వారా బతుకుతున్నాను అంటున్నాడు. విశ్వాసము Faith brings loan from the మరి విశ్వాసము బ్యాంకుల్లో అప్పు పుట్టిస్తుందా? When he sat, ఆయన కూర్చున్నప్పుడు I called him. పిలిచాను. Brother, సహోదరుడా, can you preach as you preached earlier? నువ్వు గతంలో బోధించినట్టుగా ఇప్పుడు బోధించగలవా? Can you preach strongly to your congregation? నీ యొక్క సంఘానికి నువ్వు చాలా బలంగా ఇప్పుడు బోధించగలవా? He said, if I preach strong sermons, ఒకవేళ నేను బలవత్తరమైనటువంటి బోధలు నేను చేస్తే people will not come to the church. మరి ఇప్పుడు సంఘానికి ఎవరో చర్చికి రారండి. Then the bank will take my church building. మరి అప్పుడు బ్యాంకు వాళ్ళు నా యొక్క చర్చ్ బిల్డింగ్ ని స్వాధీనం చేసేసుకుంటారు. So I don't preach what God says. మరి ఇప్పుడు నేను ఇంకా దేవుడు చెప్పింది నేను బోధించలేను. But I preach what pleases people. ఏదైతే ప్రజలను సంతోషపెడతదో దాన్నే బోధించగలుగుతున్నాను ఇప్పుడు. What a pathetic thing in the Christian church. ఎంత దయనీయమైన స్థితి దేవుని యొక్క సంఘంలో. I plead you. మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. I beg you. మిమ్మల్ని అర్థిస్తున్నాను. My servants of the living God. జీవముగల దేవుని సేవకులారా, I touch your feet and beg you. మీ కాళ్ళు మొక్కి అర్థిస్తున్నాను. What?
Because the other pastor has got an Audi car and you went to the bank and got another Audi car thinking that you will pay every month from yours. మరి ఇంకొక కాపరి గారికి ఆయనకు ఆడి కారు ఉంది కనుక బ్యాంకుకి వెళ్ళి ఆడి కారు విషయంలో లోన్ తీసుకొని ఆడి కారు కొనుక్కోవడంలో ప్రతి నెల ఆ డబ్బులు చెల్లించగలను నువ్వు అనుకుంటున్నావా? Are you not going to the bank to get loan? మరి బ్యాంకుల చుట్టూ అప్పుల కోసం తిరిగేటట్టు వ్యక్తివి కాదా నువ్వు? The world is very tricky. ప్రపంచము చాలా మోసకరమైనటువంటిది. They said not loan. మరి ఇది అప్పు కాదండి, it is EMI. ఇది మరి ఈజీ మంత్లీ ఇన్స్టాల్మెంట్, నెలసరి సులువుగా చెల్లించేటువంటి సులభతర నెలసరి వాయిదా అంటారు. That is easy. చాలా సులభమైంది, very easy. చాలా సులభమైంది. Every month you are going to give. ప్రతి నెల కొంచెం ఇస్తావు అంతే. And we will charge only 18% interest over it. మరి దాని మీద మేము 18% వడ్డీని మాత్రమే మీకు వసూలు చేస్తాము. Hello. అయ్యా, some of your eyes are coming out because you are already trapped. కొంతమంది కళ్ళు ఇలా మరి పెట్టి చూస్తున్నారు, ఎందుకంటే ఇప్పటికే మీరు ఆ ఉచ్చులో చిక్కుకుపోయి ఉన్నారు కనుక. I never bothered about people because I always travel with a return ticket. నేను ఎప్పుడు కూడా ప్రజల గురించి నేనేం బాధపడను, వాళ్ళ గురించి నేనేమి కంగారు పడను. కారణం ఏంటంటే ఎప్పుడు నా చేతిలో తిరుగు ప్రయాణానికి ఒక టికెట్ నా చేతిలో ఉంటుంది. Even this is the way I preach even in America or England or France or Germany or Australia. I preach like this only. నేను ఎక్కడికి వెళ్ళినా, అమెరికా అవ్వండి, ఫ్రాన్స్ అవ్వండి, జర్మనీ అవ్వండి, ఇంగ్లాండ్ అవ్వండి, ఎక్కడికి వెళ్ళినా ఇదే తరహాలో బోధిస్తాను. Because I preach with a return ticket in my hand. ఎందుకంటే నా చేతిలో ఎప్పుడు కూడా ఒక తిరుగు ప్రయాణపు టికెట్ నా చేతిలో ఉంటుంది కనుక. Because this is the word of God. ఇది దేవుని వాక్యం కనుక. Why do you become a slave when you are already freed? నువ్వు ఆల్రెడీ స్వతంత్రుడు, ఇప్పటికే స్వతంత్రుడివి, ఎందుకు నిన్ను నువ్వు బానిసగా మార్చుకుంటావు? That is why you are sometimes slaves to a sheep. అందుచేతనే కొన్ని సార్లు నీవు పెంచి కాచి కాపాడుతున్నటువంటి ఆ మందలో ఉన్నటువంటి కొన్ని గొర్రెలకు నువ్వు బానిసైపోతావు. If they don't pay, you will cry. వాళ్ళు గాని దశమ భాగాలు కానుకలు చెల్లించకపోతే నువ్వు ఏడుస్తావు. If they don't put the proper offering, you will be a loner and your property will be taken. ఒకవేళ గాని వాళ్ళు సరైనటువంటి కానుకలు దశమ భాగాలు అర్పించకపోతే నువ్వు అప్పుల్లో కూరుకుపోతావు, నీ బిల్డింగులు ఆ బ్యాంకు వారు స్వాధీనం చేసేస్తారు. Let us come back again, Isaiah 44. మరి యెషయా గ్రంథము 44వ అధ్యాయానికి తిరిగి వస్తాము. And Cyrus is called as shepherd by the Lord. దేవుడే కోరెషును మందకాపరి అని పిలుస్తున్నాడు. What was his expectation? ఆయన యొక్క మరి కోరిక ఏంటి? What was the expectation of the Lord from a shepherd? కాపరి నుంచి దేవుడు ఆశిస్తున్నది ఏమిటి? He shall perform all my pleasure, the Lord says. నేను కోరుకున్న సమస్తమును కూడా అతడు నెరవేరుస్తాడు. Saying to the Jerusalem, it is desolated, you shall be built. యెరూషలేముతో చెప్పు, విరగొట్టబడినటువంటి శిథిలమైనటువంటి యెరూషలేముతో చెప్పు, నువ్వు తిరిగి కట్టబడతావని చెప్పు. He will tell the temple, your foundation shall be laid. నువ్వు ఆ యొక్క మందిరం దేవాలయంతో చెప్పు, నీ పునాది తిరిగి వేయబడతదని చెప్పు. That is what God wants to tell every shepherd even today, whether you are Cyrus or whether you are a Jew or whether you are a Greek. నువ్వు గ్రీకువైనా, యూదుడివైనా, కోరెషువైనా, ప్రతి కాపరితో అదే విషయాన్ని తిరిగి కట్టబడేటువంటి ఆ యొక్క అధికారంతో కూడినటువంటి ప్రవచనాత్మకమైనటువంటి మాటలను ప్రభు ఈ రోజు నీకు తెలియజేస్తున్నాడు. What God says, దేవుడు ఏం చెప్తున్నాడు? you will please my heart. నువ్వు నా హృదయాన్ని సంతోషపెడతావు. You will rebuild whatever is broken. ఏదైతే విరిగిపోయిందో దాన్ని నువ్వు తిరిగి కడతావని చెప్తున్నాడు. You will build again. మళ్ళీ కడతావు. It is broken. అది ఇరిగిపోయి ఉంది ఇప్పుడు. That is what Elijah did that. అదే ఏలియా చేశాడు. Before bringing the fire, he had to repair the altar which was broken and scattered. మరి ఆ యొక్క ఆకాశం నుంచి అగ్ని కిందకి దిగి వచ్చేదానికంటే ముందు విరిగిపోయి శిథిలమైపోయి ఉన్నటువంటి ఆ యొక్క బలిపీఠాన్ని అతను తిరిగి కట్టాడు. Turn to your neighbor and say, you are a builder, sir. అయ్యా, నీ పక్కన ఉన్న వ్యక్తి వైపు తిరిగి చెప్పు, నువ్వు కట్టువాడవు, తిరిగి కట్టువాడవు. You are a builder. నువ్వు కట్టువాడవు. You are a restorer. నువ్వు తిరిగి బాగు You చేసేవాడివి. are going to bring the old glory which was seen in the first century churches. మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి సంఘములో కనబడినటువంటి ఆ మహిమను నువ్వు మరలా తిరిగి తీసుకొస్తావని చెప్పు. When Peter was walking, people were healed by his shadow. పేతురు ఆ వీధుల్లో నడుస్తున్నప్పుడు అతను నీడ పడిన వెంటనే రోగులు స్వస్థపరచబడ్డారు కదా. Hello. అయ్యా, That was the early church.
అది ఆదిమ సంఘం. Even before Paul entered into that city, ఆ యొక్క పట్టణంలోకి పౌలు ప్రవేశించే దానికంటే ముందే evil forces of the city were shaken. అక్కడ ఉన్నటువంటి దురాత్మ సమూహములు వణికిపోతున్నాయి. That is why some people said, అందుకోసమే కొంతమంది అంటున్నారు, I know Jesus, నాకు యేసు తెలుసు, I know people, పౌలు తెలుసు, నాకు hell knows you, నరకము నీకు తెలుసు, hell knows you. నిన్ను నరకానికి నువ్వు If తెలుసు. you are doing any ministry which is pleasing unto God, the hell will know who you are. దేవుని సంతోష పెట్టేటువంటి పరిచర్య నువ్వు చేసిన వాడవైతే నరకంలో ఉన్నటువంటి ప్రతి శక్తికి నువ్వు తెలిసిన వాడివే Do అవుతావు. you want that kind of restoration? అలాంటి గొప్ప తిరిగి కట్టేటువంటి పరిచర్య నీకు కావాలా? Not only the city. ఈ యొక్క పట్టణం మాత్రమే కాదు, For the city you have got TV. మరి సిటీకి టీవీలు ఉన్నాయి, For the city you have got YouTube. మరి యూట్యూబ్లు ఉన్నాయి సిటీ కోసం, For the city you have got cutouts. మరి ఈ యొక్క పట్టణం నిమిత్తం పెద్ద పెద్ద కటౌట్లు ఉన్నాయి. Great cutout. Great man of God is coming. మరి గొప్ప దైవజనుడు వచ్చేస్తాడని పెద్ద కటౌట్లు పెట్టేస్తున్నారు ఈ పట్టణంలో. I've been in many cities. నేను చాలా నగరాలు చూశాను. Listen to me. దయచేసి నా మాటలు వినండి. I conducted one meeting. ఒకసారి నేను ఒక సభను నిర్వహించాను. I called a good preacher. నేను మంచి బోధకుడిని పిలిచాను. He was being used by God. దేవుని చేత వాడబడుతున్నటువంటి దైవజనుడు అతను. When he landed in my town, మా పట్టణంలో అతడు అడుగు పెట్టగానే the first question he asked, మొట్టమొదటి ప్రశ్న ఆయన అడిగింది, how many cutouts you put me? మరి నా యొక్క ఎన్ని కటౌట్లు నాకు పెట్టారు మీ ఊర్లో అని అడిగాడు ఆయన. I said, sorry sir, అయ్యా ఏమనుకోండి, క్షమించండి, I don't have your photograph. అయ్యా మీ యొక్క మరి చిత్రమే, మీ ఫోటో నా దగ్గర లేదు సార్ అన్న. Somebody sent a photograph, మరి ఎవరైనా ఒక ఫోటో పంపించండి. but it was in a t-shirt. మరి అది టీ షర్ట్ లో ఉన్నదని పంపించారు, ఫోటో అయితే పంపించారు, కానీ అది టీ షర్ట్ వేసుకొని ఉంది. But I couldn't recognize you with this suit and boot and coat. మరి అదేమో చూస్తే టీ షర్ట్ లో ఉంది, ఇప్పుడు మిమ్మల్ని చూస్తే సూటు బూటు కోట్లో మీరు వచ్చారు. That's why I didn't put any cutout for you. అందుకోసమే నేను ఏ కటౌట్ పెద్దది మా ఊర్లో నేను పెట్టలేదండి. He said, I'm going back. నేను వెళ్ళిపోతాను వెనక్కి అన్నాడు. Without cutout, people, how come they will come? మరి కటౌట్లు లేకుండా ప్రజల సభలకు ఎలాగొస్తారండి అంటున్నాడు అతను. I said, if your cutout can draw people, మీ యొక్క కటౌట్ గాని ప్రజల్ని ప్రభు దగ్గరికి ఆకర్షించగలిగితే, like Modi in every railway station, cutout of Modi, మరి ప్రతి రైల్వే స్టేషన్ లోనూ కూడా మోడీ గారి కటౌట్ ఉంది. and you can take a, what is that they call it? Selfie. మరి మోడీ గారితో నువ్వు చక్కగా బొమ్మ పక్కన నిలబడి, మోడీ పక్కన నిలబడి ఒక సెల్ఫీ. Modi is cut out in many stations, మరి ఎన్నో రైల్వే స్టేషన్ లో మోడీ కటౌట్లు ఉన్నాయి. and there is a digital free, Wi-Fi free. మరి అక్కడ చాలా మరి వైఫై కూడా మరి ఉచితంగా. You can take a selfie with Modi. మరి మోడీ గారితో ఒక సెల్ఫీ తీసుకోవచ్చు నువ్వు. I told that fellow, if your cutout can draw people, why should I call you paying the plane charges and hotel charges and your food charges? I could have saved by spending little money to make a cutout so that people can be drawn. ఒకవేళ నీ యొక్క కటౌటే గాని ప్రజలను ఈ యొక్క మీటింగులకి ఆహ్వానించగలిగితే, ఆకర్షించగలిగితే, నేను ఎందుకు నీకు విమాన ఛార్జీలు, హోటల్ ఛార్జీలు, భోజనం ఛార్జీలు అన్ని పెట్టుకొని నేను నిన్ను ఎందుకు పిలాలి సార్? కేవలం ఒక కటౌట్ పెట్టేసి ఉండేవాడిని కదా. The early church was known to the hell, sir. అయ్యా ఆదిమ సంఘము మరి ఆ యొక్క నరకపు శక్తులకు పరిచయం ఉన్న వ్యక్తులు వారు. In the early church, ఆదిమ సంఘంలో, not even early church, ఆదిమ సంఘం కూడా కాదు, John the Baptist was preaching in the wilderness. మరి ఆ యొక్క బాప్తిస్మం ఇచ్చి యోహాను అరణ్యములో ప్రచురిస్తున్నాడు. The wife of Herod was shaking. మరి అక్కడ అంతఃపురంలో ఉన్నటువంటి ఆ యొక్క హేరోదు గారి భార్య వణికిపోతుంది. John the Baptist was not having a big dress. మరి బాప్తిస్మం ఇచ్చి యోహాను గారికి ఒక మంచి అందమైనటువంటి దుస్తులు ఏమీ లేవు ఆయనకి. He was not having lights like this. మరి ఇలాంటి as you have done for Augustine Jebkumar. మరి అగస్టిన్ జెబకుమార్ గారికి మీరు ఏర్పాటు చేసినటువంటి ఇలాంటి లైట్లు ఏమీ బాప్తిస్మం ఇచ్చి యోహానుకి లేవు. He was not having a big auditorium like this. ఇలాంటి పెద్ద ఆడిటోరియం కూడా ఆయనకి లేదు. My Bible says, ఆ బైబిల్ చెప్తుంది, he was only a voice. ఆయన కేవలం ఒక శబ్దం మాత్రమే. He was only voice. ఆయన కేవలం ఒక స్వరం మాత్రమే. His messages reached the palace, and not only palace, even that wicked Mrs. Herodes. ఆయన యొక్క బోధ, ఆయన యొక్క ప్రసంగము మరి అంతఃపురంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి చేరిపోయింది. అక్కడ ఉన్నటువంటి దుష్టమైనటువంటి హేరోదు రాజు యొక్క భార్యకు కూడా కబురందిపోయింది. Do you want to see that restored again?
అలాంటి సంగతులు నీ పరిచర్యలో తిరిగి రావాలని నువ్వు కోరుకుంటున్నావా? Do you want to see that kind of church in Visakhapatnam? విశాఖపట్నంలో అలాంటి సంఘాన్ని కోరుకుంటున్నావా? Where hell will be trembling, ఎక్కడైతే నరకము వణకడం ప్రారంభిస్తుందో, where the hell will be shaking, ఎక్కడైతే నరకము వణుకుతుందో, where the hell will be always alarming his demons. Hey, wait, this fellow is bad. మరి అప్పుడు నీ పరిచర్యను చూసి నరకము తన యొక్క దెయ్యాలకు ఆజ్ఞాపిస్తుంటది, అయ్యో ఇగో ఇతను పరిచర్య చేస్తున్నాడు, ఇతను ప్రసంగం చేస్తున్నాడు, జాగ్రత్తగా చూసుకోండి. I was listening to one magician, great magician of Uganda last month. కిందటి నెల ఉగాండాలో ఉన్నటువంటి ఒక మాంత్రికుడి గురించి నేను వింటున్నాను. You can go to the YouTube and listen to that. మీరు యూట్యూబ్ లోకి వెళ్ళి ఆ సంగతులు మీరు వినొచ్చు. He became a magician on the first day of his birth. అతడు పుట్టినటువంటి మొట్టమొదటి రోజునే అతడు మాంత్రికుడు అయిపోయాడు. He was born, అతడు పుట్టాడు, and on that day he was married to a great magic woman. ఒక గొప్ప మాంత్రికురాలైనటువంటి స్త్రీతో అతనికి పుట్టిన రోజునే వివాహం అయిపోయింది. When this child attained the age of 3, ఆ యొక్క పిల్లవాడు 3 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు that woman, wicked woman, had sex with this 3-year-old boy. ఆ దుష్టమైనటువంటి ఆ స్త్రీ 3 సంవత్సరాల భర్తతో ఆమె సెక్స్ ను అనుభవించింది. This is said, I will give all my magical power to you by having sex with you. నేను నీతో సెక్స్ చేసిన కారణంగా నా దగ్గర ఉన్నటువంటి ప్రతి మాంత్రిక తాంత్రిక శక్తులన్నింటినీ కూడా నేను నీకు ఇవ్వగలను అంటుంది ఆవిడ. He was growing. అతడు పెరుగుతూ వచ్చాడు. He was known in that area. ఆ ప్రాంతంలో అతడు ఎంతో ప్రసిద్ధిగాంచాడు. He was a terror like Simon in the 8th chapter of Acts. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ మాంత్రికుడు సైమన్ లాంటోడు అతడు. And there were bigger magicians in country. ఆ యొక్క దేశంలో ఇంకా పెద్ద మాంత్రికులు ఉన్నారు. In Africa, in many countries. ఆఫ్రికాలో చాలా దేశాల్లో there are a lot of black magic people there. ఎంతో తాంత్రిక విద్య కలిగినటువంటి వారు అక్కడ ఉన్నారు. One day this man received a call. ఒక రోజు ఇతనికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. Hey, leave your town. నీ యొక్క పట్టణాన్ని విడిచిపెట్టు. Go away 70 kilometers from your town. నీ యొక్క పట్టణం నుంచి 70 కిలోమీటర్ల దూరంగా పారిపో అంటున్నారు. Do not enter that town for 70 days even. మళ్ళీ అంతేకాదు 70 కిలోమీటర్ల దూరం వెళ్ళిపో, 70 రోజుల పాటు మళ్ళీ ఆ పట్టణంలో అడుగు పెట్టొద్దు అంటున్నారు. He asked why. ఎందుకండి అని అడిగాడు. Hey, a man of God is coming. ఒక దైవజనుడు వస్తున్నాడు. A man of God is coming. ఒక దైవజనుడు వస్తున్నాడు. A great anointed man of God is coming. అభిషిక్తుడైనటువంటి దైవజనుడు ఆ పట్టణంలో అడుగు పెడుతున్నాడు కనుక when he comes, ఆయన వచ్చినప్పుడు it will make waves and to kill and destroy all the evil power around 70 kilometers of that area. ఆయన వచ్చినప్పుడు దేవుడు ఆయన మీద నుంచినటువంటి అభిషేకము శక్తి కారణముగా 70 కిలోమీటర్ల మరి ఆ యొక్క వ్యాసములో ఉన్నటువంటి ప్రతి ఊర్లోనూ కూడా ప్రతి మాంత్రిక తాంత్రిక శక్తులు కదిలిపోయి వాటన్నిటిని కూడా అతడు నాశనం చేసే శక్తి కలిగినటువంటి దైవజనుడు అతడు. And he is a killer element. అతడు చంపేటువంటి శక్తి కలిగినటువంటి శక్తి ఆయన. You do not return to your tongue 70 days, because after he left also the waves will be there, the Spirit of God will be at work in that town. 70 రోజులు అయిపోయిన తర్వాత కూడా వెంటనే పరిగెత్తుకొని వెనక్కి వచ్చేవద్దు. ఎందుకంటే ఆయన యొక్క శక్తి తరంగాలు ఇంకనూ అక్కడ ఉంటూనే ఉంటాయి. అవి ఇంకనూ నాశనకరమైన పనులు చేస్తూనే ఉంటాయి. అంత గొప్ప శక్తిమంతుడైన దైవజనుడు అతను. Is the demons of Visakhapatnam are shaking because of your ministry? ఈ పరిచర్యను బట్టి ఈ యొక్క విశాఖపట్నంలో ఉన్నటువంటి దెయ్యాలు వణుకుతున్నాయా? Do you want to see that? అలాంటివి చూడాలనుకుంటున్నావా? By your presence, నీ ఉనికిని బట్టి, by your praises in your churches, నీ యొక్క సంఘంలో జరుగుతున్న ఆరాధనలు స్తుతులను బట్టి. my people of God, listen. దేవుని ప్రజలారా నా మాటలు వినండి. One simple example I said. ఒక చిన్న ఉదాహరణ మీకు Not to చెప్పాను. glorify our ministry. మా యొక్క పరిచర్యను నేను గొప్ప చేసుకోవడానికి కాదు. In the last Christmas, కిందటి క్రిస్మస్ లో I challenge my people in the campus. We are about 1,200 people. మా యొక్క ప్రాంగణంలో మేము సుమారు 1200 మంది ఉంటాము. వారిని నేను సవాలు చేశాను. I told everybody should go. If you are buying anything for the Christmas, మీరు ఒకవేళ గాని క్రిస్మస్ కోసం ఏదైనా వస్తువులు అవి కొనుక్కోవాలనుకుంటుంటే, if you are buying 500 rupees shirt, 500 రూపాయల బట్టలు కొనుక్కోవాలనుకుంటే, go and buy 2 shirts of 250, same size, same color, same brand. అదే రంగు అదే బ్రాండ్కు చెందినటువంటి
₹250 ఖరీదు చేసేటువంటి 2 షర్ట్లు కొను. And 24th December, 24వ తారీఖు డిసెంబర్ రోజు you go out and find somebody of your size and give that poor man that same dress. నువ్వు ఏదైతే కొన్నావో నీ సైజు ఉన్నటువంటి ఆ యొక్క పేదవాడి దగ్గరికి 24వ తారీఖుని వెళ్ళి and ask that person to come to your lunch in Christmas on the next day. ఆ బట్టలు వేసుకొని మరుసటి రోజు క్రిస్మస్ రోజు మీ ఇంటికి అతన్ని మధ్యాహ్న భోజనానికి పిలువు. It's not to the church, సంఘానికి కాదు, but to your house. మీ ఇంటికి. Sit with him in the same table and eat along with him. అతనితో కూర్చొని నీవు కూర్చొని భోజనం చేసేటువంటి ఆ భోజనం బల్ల చుట్టూ అతన్ని కూడా కూర్చోబెట్టి భోజనం పెట్టు. He will ask why you are doing this. అయ్యా ఎందుకు చేస్తున్నారు సార్ ఈ సంగతిని అడుగుతాడు. Is you tell God so loved the world he gave his son, I could give only this. అప్పుడు నువ్వు చెప్పు, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, తన ఒక్కగానొక్క అద్వితీయ కుమారుడిని మనకందరికీ కూడా ఆయన బహుమతిగా ఇచ్చేశాడు, నేను ఇస్తుంది చాలా చిన్నదని చెప్పు. Listen, people of God. దేవుని ప్రజలారా వినండి. On 24th morning, 24వ తారీఖు ఉదయాన్ని my lost daughter, about whom I was explaining in the yesterday's youth meeting, నా యొక్క ఆఖరి కుమార్తె నిన్న యవనస్తుల సభలో నేను ప్రస్తావించినటువంటి ఆ అమ్మాయి, she is not having one hand. ఆమెకు ఒక చెయ్యి లేదు. She and one more girl living in my house from the age of 6, but now she is a teacher. 6 సంవత్సరాల నుంచి ఆ అమ్మాయి ఇంకొక అమ్మాయి కలిసి మా ఇంట్లో పెరుగుతున్నటువంటి ఆ పిల్లలు, అందులో ఒక అమ్మాయి ఇప్పుడు ఉపాధ్యాయురాలు. 9 o'clock in the morning they came. 9 గంటలకు ఉదయాన్నే వచ్చారు వాళ్ళు. They said, అలా అన్నారు, డాడీ we are going for distribution. మేము కొన్ని వస్తువులు పంపిణీ చేయడానికి వెళ్తున్నాం అన్నారు. Please pray for us. మా గురించి ప్రార్థన చేయండి. I was kidding my girl. నేను మా పిల్లని కొంచెం హాస్యంగా మాట్లాడుతున్నాను. You are not having one hand, can you find another girl who is not having another hand? నువ్వు నీకు ఒక చెయ్యి లేదు, నువ్వు ఇంకొక చేయలేనటువంటి ఇంకొక అమ్మాయిని నువ్వు కనుక్కోగలవా? She was saying, you are always joking. డాడీ మీరు ఎప్పుడు కూడా నన్ను హాస్యం చేస్తారు. Anyway, I prayed and sent. నేను ప్రార్థన చేసి పంపించాను. It was 9 o'clock. 9 గంటలకు ఉదయం. And in the evening, సాయంత్రం అయ్యేసరి 3 o'clock they returned. 3 గంటలకు వెనక్కి వచ్చారు. My girl came with joy. నా కుమార్తె గొప్ప ఆనందంతో తిరిగి వచ్చింది. I asked, did you find a girl of your size? నీలా నీ యొక్క సైజులో ఉన్నటువంటి వేరొక అమ్మాయిని కనుగొన్నావా అని అడిగాను. I walked 8 kilometers. నేను 8 కిలోమీటర్లు నడిచాను. I went to a village called May. మే అనేటువంటి గ్రామానికి వెళ్ళాను. I found exactly the size of me and another girl. నా యొక్క సైజులో ఉన్నటువంటి వేరే ఒక అమ్మాయిని కనుగొన్నాను. When she received, అప్పుడు ఆవిడ ఆ పిల్ల పొందుకుంది. her face became so bright, daddy. ఆమె కళ్ళు ఎంతో ఆనందంతో మరి ప్రకాశించాయి. She was so excited. ఆ పిల్ల ఎంతో ఉత్తేజభరితం అయిపోయింది. But listen, daddy, జాగ్రత్తగా వినండి డాడీ. when we both were giving, మేము ఇస్తున్నప్పుడు many women came around. చాలా మంది స్త్రీలు ఆ చుట్టూ మూగారు. I asked, did they ask you? నిన్ను అడిగారా వాళ్ళు? No, daddy. ఏం అనలేదు డాడీ. We are 8 kilometers away from that village. మేము ఆ గ్రామానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. What the lady said, you know? ఆవిడ ఏమన్నదో తెలుసా? You people are calling Jesus and saying hallelujah. మీ యొక్క ప్రజలు ఎప్పుడు కూడా యేసు హల్లెలూయా అని అంటూనే ఉంటారు. And because of that noise, ఆ యొక్క అల్లరిని బట్టి all our goddesses and gods have left our village. మా యొక్క దేవతలు దేవుళ్ళు మా గ్రామాలను ఎప్పుడో విడిచి వెళ్ళిపోయారు. We are trying to do all the pujas and nothing is happening now. మేము ఎన్నో పూజలు వ్యవహారాలు చేస్తున్నాం కానీ ఏమీ జరగడం లేదు మా గ్రామాల్లో. I am not telling you a story, sir. నేను చెప్తుంది కథ కాదు సార్. I am telling exactly what happened. ఏమైతే అచ్చంగా జరిగిందో అదే సంగతిని యథార్థ గాథను వాస్తవ గాథను మీకు చెప్తున్నాను. Will your praise and worship drives away the demon from your area. మీ యొక్క స్తుతి ఆరాధన మీ యొక్క ఊర్లో ఉన్నటువంటి దయ్యాలను పారద్రోలగలుగుతుందా? Nowadays you put lot of color light and then smoke also. ఈ రోజు స్తుతి ఆరాధనలో వచ్చినటువంటి ఒక తరహా ఏంటంటే పెద్ద పెద్ద లైట్లు కింద నుంచి పొగ ఉండాలా. Electronic smoke. మరి ఇది ఎలక్ట్రానిక్ పొగది. Not heavenly smoke. మరి పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి పొగ కాదది. It is a symbol of hell's smoke. అది నరకం నుంచి పుట్టుకొచ్చేటువంటి పొగకి సూచనగా ఉంటది అది. And all of a sudden a 5-star man, cinema star man, come, hey, hallelujah. ఉన్నటువంటి ఆ పొగల్లో నుంచి ఒక సినిమా స్టార్ వచ్చి హల్లెలూయా అన్న మొదలు పెడతాడు. The whole church is elated. వెంటనే అక్కడ ఉన్నటువంటి సంఘమంతో ఒక్క ఉత్తేజభరితం అయిపోతారు. And the youth are singing. అంతే ఇంకా డాన్స్ మొదలవుతుంది అక్కడ. And your church people are watching the Bollywood film in your church. మరి ఈ యొక్క ప్రజలు బాలీవుడ్ సినిమాని చర్చి వేదిక మీద చూస్తున్నారు ఇప్పుడు. But devil is also dancing along with them. వాళ్ళతో పాటు కూడా దెయ్యం కూడా డాన్స్ చేస్తుంది అప్పుడు. Instead of driving devil out, you are inviting devil in. సంఘంలో నుంచి దెయ్యాలను బయటికి పారదోలవలసినటువంటి మనము
దెయ్యాలను లోపలికి ఆహ్వానించుకుంటున్నాము. You want to restore it back to the world glory. దేవుని యొక్క ఆ యొక్క మహిమను మరలా తిరిగి నువ్వు పునఃస్థాపించడానికి పిలువబడిన వాడు. Cyrus my shepherd, కోరెషు నా మంద కాపరే, you will నువ్వు చేస్తావా పని. restore the last glory of Jerusalem and its temple. దాని యొక్క యెరూషలేము దేవాలయం యొక్క కోల్పోయినటువంటి మహిమను నీవు తిరిగి పునఃస్థాపిస్తావని చెప్తున్నాడు. Let me tell you again. మరి ఒక్కసారి చెప్పనివ్వండి. Regarding Cyrus, my Bible says, కోరెషును గురించి నా బైబిల్ చెప్తుంది. Isaiah 45th chapter, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 6th verse. 6వ వచనము. Isaiah 55 chapter 6th verse. యెషయా 45 6వ వచనము. 45 6వ వచనము. It is very clearly said. చాలా స్పష్టంగా చెబుతుంది. And the whole world will know I am the only God and none other than me. తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడును లేడని జనులు తెలుసుకుంటారు. Cyrus, కోరెషు, the whole world will know the God who is the creator from the rising of the sun to the setting, none besides him. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఈ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఉన్నాడని, ఆయన పక్కన వేరొక దేవుడు లేడని లోకమంతా తెలుసుకుంటుంది అంటున్నాడు కోరెషు. It doesn't stop there. మరి ఆయన అక్కడ ఆగిపోడు. In English it is not clear, but I want to tell you from thing. ఇంగ్లీష్ లో మరి ఆ మాటలు అంత స్పష్టంగా లేవు గాని 6వ వచనంలో చాలా స్పష్టంగా ఉంది. And in the 4th verse, 4వ వచనంలో, even though you don't know me well, నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ, even though you are a heathen king, నువ్వు అన్యజనుడు అయినటువంటి రాజువి, నీవు even though you don't know me, నువ్వు నాకు తెలియని వాడివి, but I will make you. నేను నిన్ను చేస్తాను. That God has come here. ఆ దేవుడే ఈ రోజు ఇక్కడికి వచ్చాడు. That God has come here. ఆ దేవుడే ఈ రోజు ఇక్కడికి వచ్చాడు. That God has come here in this meeting. ఈ యొక్క సభ ప్రాంగణంలో ఆ ప్రభువు ఉన్నాడు ఇప్పుడు. If you say I am going to be the rebuilder bringing the old glory of the first century church, ఆదిమ సంఘం యొక్క మహిమను నేను తిరిగి తీసుకురావడానికి పని చేస్తున్నటువంటి కాపరిని అని నువ్వు చెప్పగలిగితే ఆ దేవుడు నీకు ఈరోజు సహాయపడగలడు. As he said in the 45th chapter verse 2, 45వ అధ్యాయము 2వ వచనములో చెప్పబడిన రీతిగా, verse 2, 2వ వచనము, 45:2, 45 2వ వచనము, God promises you by holding your hand. నీ యొక్క చెయ్యి పట్టుకొని ఆ ప్రభువు నీతో ఈ రోజు వాగ్దానం The చేస్తున్నాడు. Lord says to everybody who believes this, ఈ మాటను నమ్ముతున్నటువంటి ప్రతి ఒక్కరితోనూ ప్రభు ఈ మాట చెప్తున్నాడు ఈ ఉదయం, that I will stand for the restoration of Jerusalem. యెరూషలేము తిరిగి కట్టబడడానికి నేను నిలవబడతాను అని చెప్తున్నటువంటి ప్రతి సేవకుడితో ఈ ఉదయ కాలంలో ప్రభు చెప్తున్నాడు. God will say, దేవుడు అంటాడు, I'll go before you. నేను నీకు ముందుగా పోతాను. I'll make every crooked place straight. మెట్టగా ఉన్న ప్రతి స్థలాన్ని నేను సరళం చేస్తాను. I'll break in pieces the gates of bronze and cut the bars of iron. ఇత్తడి తలుపులను పగలగొడతాను, ఇనప గడియలను విరగొడతాను అంటున్నాడు. And I will give everything what is there. అక్కడ ఉన్నటువంటి సంగతులు నేను నీకు ఇస్తాను అంటున్నాడు. In darkness, అంధకార సంబంధమైన సంగతులు ఉన్నటువంటివి, దాచబడినటువంటి ప్రదేశాల్లో ఉన్నటువంటి people those who are not touched by the gospel, people those who are not touched by the gospel, ఎక్కడైతే ప్రజలు సువార్త చేత తాకబడలేదో, those who never saw the light, వెలుగును ఎప్పుడు చూడలేనటువంటి ప్రజల దగ్గరికి I will go before you. నేను నీకు ముందుగా I'll వెళ్తాను. go before you. నేను నీకు ముందుగా వెళ్తాను. Cyrus, I will go before you. కోరెషు, నేను నీకు ముందుగా వెళ్తాను. And first verse says, మొదటి వచనం అంటుంది 45:1, 45:1, not only I will strengthen him, నేను నిన్ను బలపరచడం మాత్రమే కాదు, I will hold his right hand అతని కుడి చేతిని నేను పట్టుకుంటాను, and subdue nations, రాజ్యాలను నీ ముందు లొంగేలాగా చేస్తాను, loose the armor of kings, రాజుల నడకట్లను నేను విప్పుతాను, and I will set the gates which will never be shut by anyone. ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీస్తాను. Neither anti-conversion law, మరి మత మార్పిడికి వ్యతిరేకంగా వచ్చినటువంటి చట్టాలు గాని, nor a sword, ఒక కత్తి గాని, nor a false encounter, మరి ఒక తప్పుడు ఎదురుదాడి గాని, nor fake bulldozing, మరి ఒక బుల్డోజింగ్ కూడా, nothing will stop you. ఏది నిన్ను ఆపదో. Do you want God to go before you? నీకు ముందుగా దేవుడు వెళ్ళాలని నువ్వు కోరుకుంటున్నావా? Do you want God to go before you? దేవుడు నీకు ముందుగా వెళ్ళాలని నువ్వు కోరుకుంటున్నావా? Do one thing. ఒక్క సంగతి చేయి. Lord, you call me as a shepherd. అయ్యా ప్రభువా, నువ్వు నన్ను నీ సేవకుడిగా కాపరిగా పిలిచావు. I will do everything which is pleases unto you. నీ హృదయాన్ని సంతోషపెట్టే ప్రతి సంగతి నేను చేస్తాను. My Bible says, నా బైబిల్ చెప్తుంది, in Colossians 1st chapter,
కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో It is pleasing unto God to save souls. ఆత్మల రక్షణ ప్రభువు యొక్క హృదయాన్ని సంతోషపెడుతుంది. And regarding Cyrus, God said, కోరెషు గురించి దేవుడు ఇలా చెప్తున్నాడు, he will build up. అతడు తిరిగి కడతాడు. You are not here called to build an auditorium. నువ్వు పెద్ద ఆడిటోరియంలు కట్టడానికి పిలువబడలేదు. Of course I built an auditorium in Bihar. బీహార్ లో నేను నిజానికి ఒక అవసరాన్ని బట్టి ఒక ఆడిటోరియం కట్టాను. 6,000 people can sit. 6,000 మంది కూర్చోగలిగినటువంటి సామర్థ్యం ఉన్న ప్రదేశం అది. But not on the chair. Biharis are simple, so sit on the floor. మరి అక్కడ బిహారీలు కూర్చోడానికి కుర్చీలు కాదు, అక్కడ నేల మీద కూర్చుంటారు. But that building may go after 50 years. ఒక 50 సంవత్సరాల తర్వాత ఆ యొక్క భవన నిర్మాణము వెళ్ళిపోతది. I asked my engineer, మా యొక్క ఇంజనీర్ గారిని అడిగాను, how long this building will ఈ యొక్క భవనం ఎంతకాలం ఉంటుంది సార్ అని అడిగాను. He said the age of the building is 50. మరి ఈ యొక్క భవనం యొక్క వయస్సు 50 సంవత్సరాలు ఉంటదండి. And I told him after 50 years this building is not necessary. అయితే 50 సంవత్సరాల తర్వాత నిజానికి ఈ బిల్డింగ్ యొక్క అవసరమే ఉండదు మాకు. So you build the building, it will not stay. మరి భవనాలు నిర్మిస్తే అవి నిలబడవు. Build the people. ప్రజలను కట్టు. 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 What are you doing to build your people? నీ ప్రజలను కట్టడానికి నువ్వేం చేస్తున్నావు? That is why we introduced MPTC. అందుకోసమే మేము మా యొక్క పరిచర్యలో MPTC అనేటువంటి పథకాన్ని పెట్టాం. You can get the form and understand what is MPTC. MPTC అంటే ఏంటో మా యొక్క ఆ యొక్క పత్రికలు తీసుకొని మీరు అర్థం చేసుకోవచ్చు. Just help the churches to build up. అది సంఘాలను ప్రజలను కట్టడానికి సహాయపడే దోహదపడేటువంటి పత్రిక అది. God asked me, దేవుడు నన్ను అడిగాడు, build people. ప్రజలను కట్టమన్నాడు. Build people. ప్రజలను కట్టమన్నాడు. Because an elephant will give birth what? To an elephant. A monkey. ఒక ఏనుగు ఎవరికి జన్మనిస్తది? ఏనుగుగా కోతిగా? The elephants are giving birth to monkeys. మరి విశాఖపట్నంలో ఏనుగులు కోతుల్ని కంటున్నాయా? No. Cow will give the calf. మరి ఆవు ఒక దూడను కంటది. Not a lamb. మరి ఒక గొర్రె పిల్లని కాదు. If you are a leader, నువ్వు నాయకుడు అయితే you will give forth. నువ్వు ఎవరికి జన్మనిస్తావు? Do you believe that? నువ్వు నమ్ముతున్నావా? Do you believe that? నువ్వు నమ్ముతున్నావా విషయాన్ని? The human will give birth a human. ఒక మానవుడికే జన్మనివ్వగలుగుతాడు. If you are a leader, నువ్వు నాయకుడు అయితే you will definitely give a leader. నువ్వు ఖచ్చితంగా ఒక నాయకుడిని కనే తీరుతావు. Leaders are not made in one day. నాయకులు ఒక్క రోజులో తయారైపోరు. My wife gave birth 4 children. నా భార్య 4 పిల్లలకు జన్మనిచ్చింది. They were born as children. వారు పిల్లలుగానే పుట్టారు. But now they are grown. అది ఇప్పుడు ఎదిగిపోయారు. My eldest is taller than me. నా పెద్ద కూతురు ఇప్పుడు నాకంటే పొడుగురి. When he calls daddy, I should say yes. ఆవిడ నన్ను డాడీ అని పిలిస్తే నేను ఎస్ అనాలా. I build him. నేను ఆమెను కట్టాను. I gave food. నేను ఆహారం ఇస్తాను. I gave safe shelter. మరి యొక్క సురక్షితమైనటువంటి షెల్టర్ ఇస్తాను. I gave sufficient education. సరిపోయినంత విద్యనిస్తాను. And I build him. ఆమెను కడతాను. What are you doing with your congregation? నీ యొక్క సంఘంతో నువ్వేం చేస్తున్నావు? I asked a person. ఒక వ్యక్తిని అడిగాను. Bell is a testimony there. అక్కడ దానికి బెల్ సహోదరుడు బెల్ సాక్ష్యం. Recently he visited a church in Hyderabad. హైదరాబాద్ లో అతను ఈ మధ్య కాలంలోనే ఒక సంఘాన్ని దర్శించాడు. One man is working in the American embassy. ఒక ఆయన అమెరికన్ ఎంబసీలో పనిచేస్తున్నాడు. In a good position. ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో. He was attending that church for the past 8 years. 8 సంవత్సరాలుగా ఆయన ఆ సంఘానికి హాజరవుతున్నాడు. A moderate church, not a big church, moderate church. అది ఒక మాదిరిగా ఉండేటువంటి సంఘం, అది పెద్ద సంఘమేమి కాదు. That American embassy man told my brother, మరి ఆ అమెరికన్ ఎంబసీలో పనిచేసినటువంటి ఆ వ్యక్తి నా యొక్క సహోదరుడికి చెప్పాడు, 8 years I was attending this church. 8 సంవత్సరాల బట్టి నేను ఈ సంఘానికి వస్తున్నానండి. But I never had a chance to touch my pastor. ఏ రోజు కూడా నేను మా పాస్టర్ గారికి ముట్టుకుండే అవకాశమే నాకు రాలేదు. When I didn't have a chance to meet him, ఆయన్ని కలుసుకుండే అవకాశమే నాకు లేనప్పుడు how come he knows me? ఆయనకి నేను ఎలా తెలుస్తానండి? One day, ఒక రోజు when he entered the church, అతడు సంఘంలోనికి వచ్చినప్పుడు his Bible fell. అతని బైబిల్ కింద పడిపోయింది. I took that Bible and gave it to pastor.
అతను పాస్టర్ గారు బైబిల్ కింద పడిపోతే నేనే ఆ బైబిల్ తీసి ఆయన చేతిలో పెట్టాను. And there were money inside. అందులో కొంత డబ్బు ఉంది. I gave the money back. ఆ మనీ కూడా జాగ్రత్తగా తీసి అతనికి ఇచ్చేసాను. And then he hold my hand. Brother, who are you? అప్పుడు నా చేయి పట్టుకొని అడిగాడు ఆయన. సహోదరుడా నువ్వు ఎవరు? I told my name. అప్పుడు నా పేరు నేను చెప్పాను. And he said, where are you working? నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు అని అడిగాడు. I told him I am working in American embassy. అప్పుడు నేను అన్నాను నేను అమెరికన్ ఎంబసీలో పని చేస్తున్నానని చెప్పాను. As what? As an officer. ఒక అధికారిగా. The next day the whole family of pastor landed in my house. ఎప్పుడైతే నేను అమెరికన్ ఎంబసీలో పని చేస్తున్న సంగతి పాస్టర్ గారికి అర్థమైందో మరుసటి రోజే పాస్టర్ గారు కుటుంబం అంతా మా ఇంటికి వచ్చేసారు. My brother is a witness here. దానికి నా సహోదరుడు సాక్షి. I don't know his name. I don't know the name of the church. ఆ యొక్క సంఘం పేరు నాకు తెలియదు, ఆ యొక్క వ్యక్తి పేరు కూడా నాకు తెలియదు. 8 years coming in officer in American embassy. అమెరికన్ ఎంబసీలో పని చేస్తున్న అధికారి 8 సంవత్సరాలుగా సంఘానికి వస్తున్నప్పటికీ but the pastor doesn't know. పాస్టర్ గారికి అతని పేరే తెలియదు. When he knows that he is working in America, then he was there, the whole family. ఎప్పుడైతే అతను అమెరికన్ ఎంబసీలో పని చేస్తున్నాడని తెలిసిందో పాస్టర్ గారు కట్టుకొని కుటుంబంతో సహా మరుసటి రోజు ఆయన ఇంట్లో వాలిపోయాడు. I'm talking about Hyderabad, not about Visakhapatnam. నేను హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నాను, విశాఖపట్నం గురించి కాదు. You people are very good people. మీరు చాలా మంచి మనుషులు. You are knowing your sheep. మీ యొక్క గొర్రెలు మీకు బాగా తెలుసు. your people. మీరు ప్రజలను కడుతున్నారు. So that they can grow to the stature of Jesus Christ. వారందరూ కూడా యేసు ప్రభు యొక్క రూపాన్ని పొందుకునేలాగా మీరు వాళ్ళని కడుతున్నారు. I can preach for another 3 hours. ఇంకొక 3 గంటలు నేను ప్రసంగించగలను. But your food is getting cold. మరి మీకు సిద్ధపరచబడినటువంటి ఆహారం చల్లారిపోతుంది. I pity for the caterers and I pity for your stomach. మరి మీ యొక్క అక్కడ ఉన్నటువంటి క్యాటరర్ కి ఇక్కడ ఉన్నటువంటి మీ యొక్క కడుపులకి నేను దయ చూపిస్తున్నాను. But I want to close. నేను ముగించబోతున్నాను. If you say నువ్వుగానంటే Brother జబకుమార్ గారు, if God could call Cyrus as his shepherd, దేవుడు కోరెషుని తన కాపరిగా పిలవగలిగితే, a heathen king, ఒక అన్యరాజు, the king he didn't know him, ఏ రాజు అయితే ఆ దేవుడిని ఎరగని రాజు, if God said I will hold my hand, I will go before you and kick everything and I will make a way, ఒకవేళ గాని దేవుడు నాతో ఈ ఉదయకాల సమయంలో నా చెయ్యి పట్టుకుని నన్ను ముందుకు తీసుకెళ్తూ నాకు అడ్డంగా వచ్చిన ప్రతిదాన్ని కాలుతో తన్ని మెత్తగా ఉన్నటువంటి స్థలమును స్థరాలము చేస్తానని నాతో వాగ్దానం చేస్తున్నట్లయితే, and I will give whatever is hidden until this day, ఆ యొక్క మరి మరుగైన స్థలములలో దాచబడి ఉన్నటువంటి సంగతులను నాకు ఇస్తానని నేను వాగ్దానం చేస్తున్నట్టే, even the treasure in darkness, ఆ యొక్క అంధకార సంబంధమైన ప్రదేశాల్లో ఉన్నటువంటి ఆ యొక్క మరి ధనాగారాన్ని నీకు ఇస్తానని నేను వాగ్దానం చేస్తుంటే, you can say I am called by God as a shepherd. నువ్వు చెప్పొచ్చు, దేవుని చేత నేను కాపరిగా ఉండడానికి పిలువబడ్డానని. I want to inherit this promise. ఈ యొక్క వాగ్దానాన్ని నేను స్వతంత్రించుకుంటాను. I want to have this promise. ఈ యొక్క వాగ్దానాన్ని నాకు కావాలి. I want to see this promise fulfilled in my ministry. ఇది నా యొక్క పరిచర్యలో ఈ వాగ్దానము నెరవేరాలని నేను కోరుకుంటున్నాను. Everybody close your eyes. అందరం కళ్ళు మూసుకుంటాము. Please don't get disturbed now. ఈ సమయంలో ఎవరు అటు ఇటు కదలడం ద్వారా మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోవద్దు. Everyone close your eyes. అందరూ కళ్ళు మూసుకోండి. If you really believe what I said from the word of God, ఈ రోజు నేను దేవుని వాక్యంలో నుంచి ఏ విషయాలు చెప్పానో దాన్ని మీరు నమ్ముతున్న వారైతే, and if you have a thirst, నీకు అలాంటి దాహం ఉన్నట్లయితే, if you say, నువ్వుగానంటే, Brother Augustine Jabakumar, సహోదరుడు అగస్టిన్ జబకుమార్ గారు, Brother Augustine Jabakumar, అగస్టిన్ జబకుమార్ గారు, I came with a great desire. నేను ఒక గొప్ప ఆశతో వచ్చాను. I want my God to hold my hand. నా దేవుడు నా చెయ్యి పట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. He must go before me. ఆయన నా ముందు వెళ్ళాలి. So the hell may know that I am a minister of God called. నరకము యొక్క శక్తులు నేను దేవుని యొక్క జీవముగా దేవుని యొక్క సేవకుడైన నరకము తెలుసుకున్నట్లుగా. If you want to say amen, you can raise your hands up. ఒకవేళ ఆ మాటలకు నువ్వు ఆమేన్ అని చెప్పాలనుకుంటే నీ చెయ్యెత్తి ఆమేన్ చెప్పు. And if you want to stand, you can stand up. నువ్వు నిలబడాలనుకుంటే నిలబడి ఈ యొక్క ప్రకటన చెయ్యు. If you say I need a fresh anointing today, ఈ రోజు నాకు ఒక తాజా అభిషేకము కావాలి. if you want to say I need a touch of God today, నాకు దేవుని యొక్క తాకిడి ఈ రోజు ప్రత్యేకంగా కావాలని నువ్వు కోరుకుంటే, I am available here. ప్రభువా నేను అందుబాటులో ఉన్నానని చెప్పు. I will ask my brother Bell to sing only one stanza, ummodi iruppadudan, that in Telugu, that is in Tamil song, I want to be with you and I will do your will alone.
ప్రభువా నేను నీతోనే ఉండి నీ చిత్తము చేస్తాను అని చెప్పేటువంటి ఈ పాట నా సహోదరుడు బెల్ పాడుతూ ఉంటుండగా మనం అందరం ప్రార్థనాపూర్వకంగా మనల్ని ప్రభువుకు సమర్పించుకుందాం. Close your eyes. కళ్ళు మూసుకోండి. Raise your hands. చెయ్యెత్తండి. And ask for a fresh anointing and fresh touch of God today. ఒక ప్రత్యేకమైనటువంటి తాజా అభిషేకం కోసము, ఒక తాజా తాకిడి కోసం ప్రభువుని అడగండి. Lord, I want to see the first century church here again in Vizag. ప్రభువా విశాఖపట్నంలో ఆదిమ సంఘములో ఉన్నటువంటి శక్తిని మరలా తిరిగి చూడాలనుకుంటున్నాను ప్రభువా. If you want to touch me and use me, here I am. ప్రభువా నీవు నన్ను ముట్టి నన్ను వాడుకోదలుచుకుంటే నేను ఇక్కడ ఉన్నాను, నన్ను వాడుకో. I want to please you, Lord. ప్రభువా నేను నిన్ను సంతోషపెట్టాలి. I want to please you. నిన్ను సంతోషపెట్టాలి. I want to please you, Lord. నిన్ను మాత్రమే సంతోషపెట్టాలనుకుంటున్నాను. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. యేసయ్యా నిన్నే కదా నా ముందు నిలిపేను. నీతోనే ఉంటుటయే నా జీవిత వాంఛయయ్యా. నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. నీతోనే ఉంటుటయే నా జీవిత వాంఛయయ్యా. నీ చిత్తం నెరవేర్చుటయే నా హృదయ తపనయ్యా. యేసయ్యా